హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ సేస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము ఈ తమిళనాడు ఎన్సీఆర్టీస్ 11th స్టాండర్డ్ కి సంబంధించి ఫస్ట్ 2 చాప్టర్స్ ఎలాబొరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ థర్డ్ చాప్టర్ మనం చూసినట్టయితే ఇక్కడ టాపిక్స్ చూద్దాం ఒకసారి. వాళ్ళు దేన్ని ఫోకస్ చేస్తున్నారు అంటే రైజ్ ఆఫ్ టెరిటోరియల్ కింగ్డమ్స్ అండ్ న్యూ రిలీజియస్ సెక్ట్స్. ఇక్కడ రైజ్ ఆఫ్ టెరిటోరియల్ కింగ్డమ్స్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే మహాజనపదాస్. మనము ఇంతకుముందు క్లాస్లో ఇంతకుముందు సెషన్లో వీ హ్యావ్ ఎలాబొరేట్లీ డిస్కస్డ్ అబౌట్ ద పొలిటికల్ కండిషన్స్ దట్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ అర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్. ఏ విధంగా అయితే కాన్స్టిట్యూషనల్ మొనార్కీస్ ఉన్నాయి, అబ్సల్యూట్ మొనార్కీస్ గా చేంజ్ అయినాయి, ఏ విధంగా రూలర్ యొక్క పవర్ బాగా ఇంక్రీజ్ అయింది, బ్యూరోక్రసీ ఎన్హాన్స్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు వాలంటరీ టాక్సేషన్ ఉండేది, అది కంపల్సరీ మ్యాండేటరీ టాక్సేషన్ గా మారింది. ఆ కండిషన్స్ అన్ని చూసాం. అయితే అర్లీ వేదిక్ పీరియడ్ లో ఒక ట్రైబల్ కింగ్డమ్స్ ఉండేవి, చిన్న స్థాయి కింగ్డమ్స్, వాటినే జనాస్ అని పిలుచుకునేవాళ్ళు. అదే మనకి లేటర్ వేదిక్ పీరియడ్ కి వస్తే జనపదాలుగా మారినాయి, అంటే ఒక సెటిల్డ్ సివిలైజ్డ్ కింగ్డమ్స్ గా. ఈ 600 to 300 BC టైం పీరియడ్ ఏదైతే ఉందో, 600 to 300 BC ఆ టైం పీరియడ్ మధ్యలో ఈ పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అన్ని కూడా ఒక 16 మహాజనపదాస్ కిందకి వచ్చేసాయి అనమాట. జనాస్ బికేమ్ జనపదాస్, జనపదాస్ బికేమ్ మహాజనపదాస్. అవి టోటల్ గా చూసినట్టయితే మనకి 16 కనిపిస్తాయి అనమాట. మహాజనపదాస్ అంటే లార్జ్ సెటిల్డ్ కింగ్డమ్స్ ఆర్ లార్జ్ సివిలైజ్డ్ కింగ్డమ్స్ అని అర్థం. ఈ వీటన్నిటి కలుపుకునే దాన్ని ఏమని పిలుచుకోవాలి అంటే షోడశ మహాజనపదాస్ అని పిలుచుకోవాలి. అదే నేను మీకు ఫస్ట్ మనము ఈ టెరిటోరియల్ కింగ్డమ్స్ అంటే మహాజనపదాస్ పైన ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ తెచ్చుకుని దాని తర్వాత న్యూ రిలీజియస్ సెక్ట్స్ అంటే ఇక్కడ మనము చదవాల్సింది ఏంటి అంటే హెటరోడాక్స్ మూవ్మెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. దానిలో భాగంగానే మనం జైనిజం కానీ బుద్ధిజం కానీ తరతర మనకి రకరకాల ఫిలాసఫీస్ గురించి మనం డిస్కస్ చేయాలి. దానిలోకి వెళ్లే ముందు మనము ఫస్ట్ ఈ మహాజనపదాస్ టాపిక్ మనం పూర్తి చేసుకుని దాని తర్వాత ఈ న్యూ రిలీజియస్ సెక్ట్స్ గురించి ఎలాబొరేట్ గా డిస్కస్ చేస్తాం. ఓకే, నేను ఐఎమ్ స్టార్టింగ్ మై డిస్కషన్ ఇన్ ఫ్రెష్ స్లైడ్. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు జనాస్ ఉండేవి అర్లీ వేదిక్ పీరియడ్. జనాస్ బికేమ్ జనపదాస్ ఎప్పుడు అంటే లేటర్ వేదిక్ పీరియడ్ లో. (600 to 300 BC కాలం నాటికి ద పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ came under the control of 16 Mahajanapadas. Janas were tribal kingdoms. Janapadas were civilized kingdoms. And ikkada 16 large civilized kingdoms. దీన్నే మనం ఏమని పిలుచుకోవాలి అంటే షోడశ మహాజనపదాస్. చూడండి, అంత ఆర్గనైజ్ గా రాయడం జరిగింది. జనాస్ ఎగ్జిస్టెడ్ ఇన్ అర్లీ వేదిక్ పీరియడ్ విచ్ వర్ ట్రైబల్ కింగ్డమ్స్. జనాస్ గాట్ కన్వర్టెడ్ ఇంటూ జనపదాస్ విచ్ were civilized kingdoms in later Vedic period. By the time period 600 to 300 BC, the political conditions of Indian subcontinent came under the control of 16 Mahajanapadas, which were large civilized kingdoms. Altogether, they are called as Shodasa Mahajanapadas. Mahajanapadas ante large civilized kingdom, Shodasa ante 16. Okay, so
ఈ కింగ్డమ్స్ గురించి వాటి లొకేషన్స్ ఏంటి, వాటి క్యాపిటల్స్ ఏంటి అనేది మనం తెలుసుకొని దాని తర్వాత మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ షోడశ మహాజనపదాస్, అంటే 16 మహాజనపదాస్ మనం చూసినట్టయితే ఫస్ట్ జాగ్రఫికల్ లొకేషన్స్ గురించి మనము ఒక ఐడియా, అండర్స్టాండింగ్ అనేది తెచ్చుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా కూడా దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ రావడం జరిగింది అనమాట. లేకపోతే ఏ మహాజనపదాస్ దగ్గర ఏదైనా హిల్లీ ఏరియా ఉందా, ఏదైనా మేజర్ రివర్ ఫ్లో అవుతుందా, లేకపోతే ఆ మహాజనపద ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఈస్టర్న్ మోస్టా, వెస్టర్న్ మోస్టా, నార్థన్ మోస్టా, సదర్న్ మోస్టా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో హిస్టరీ అనేది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్, హిస్టారికల్ ఫ్యాక్ట్సే కాకుండా జాగ్రఫికల్ అంటే జాగ్రఫీని బేస్ చేసుకుని కూడా హిస్టారికల్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గా కూడా అటువంటి క్వశ్చన్స్ వచ్చాయి. మీరు చెక్ చేసుకోండి రీసెంట్ పేపర్స్ ప్రిలిమినరీ ఏవైతే ఉన్నాయో. కాబట్టి దీనికి సంబంధించిన బేసిక్ మినిమం ఇన్ఫర్మేషన్, లొకేషన్స్ ఏంటి, వాటి క్యాపిటల్స్ ఏంటి, ఆ విధంగా మనం డిస్కస్ చేసుకుని పోదాం ముందుకి. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ షోడశ మహాజనపదాస్, మొత్తం ఈ 16 మహాజనపదాస్, ఇవి పొలిటికల్ కండిషన్స్ ని కంట్రోల్లోకి తీసుకున్నాయి కాబట్టి ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఇవి ఏ జాగ్రఫికల్ లొకేషన్స్ లో లొకేట్ అయి ఉన్నాయి అనేది చూద్దాం మనం. ఇందులో మెజారిటీ ఆఫ్ ద మహాజనపదాస్, ఒక 10 మహాజనపదాస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద ఇండో గ్యాంజెటిక్ రీజన్. ఇండో గ్యాంజెటిక్ రీజన్ అంటే ద రీజన్ where Indus and its tributaries were flowing, Ganges and its tributaries were flowing. ఆ మొత్తము జాగ్రఫికల్ రీజన్ ని ఇండో గ్యాంజెటిక్ రీజన్ అని పిలవాలి. సో ఒక 10 మహాజనపదాస్ దే ఆర్ లొకేటెడ్ ఇన్ ద ఇండో గ్యాంజెటిక్ రీజన్. ఇది బాగా మీరు గమనించాలి. ఒక రెండేమో సెంట్రల్ ఇండియాలో లొకేట్ అయ్యి ఉన్నాయి, అండ్ వన్ కింగ్డమ్ వాజ్ లొకేటెడ్ ఇన్ ద వెస్టర్న్ ఇండియా. ఒక 2 కింగ్డమ్స్ ఏమో నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఉన్నాయి, అంటే ప్రెసెంట్ డే మనకి పాకిస్తాన్ లో లొకేట్ అయి ఉన్నాయి. అండ్ ఒక్క కింగ్డమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సౌత్. సో టోటల్ గా చూడండి, మనకి యాడ్ చేసుకుంటే 16 మహాజనపదాస్ వచ్చేస్తాయి. So in these 16 Mahajanapadas or Shodasa Mahajanapadas, as we are checking the geographical locations, the majority, that is 10 Mahajanapadas are located in Indo-Gangetic region, the region where Indus and its tributaries, Ganges and its tributaries were flowing. 2 Mahajanapadas are located in central India. 1 Mahajanapada is located in western India. Another 2 Mahajanapadas are located in northwestern part of Indian subcontinent, that is present day Pakistan. And 1 Mahajanapada is located in the south. ఈ జాగ్రఫికల్ రీజన్ బేస్ చేసుకుని మహాజనపదాస్ ఏంటి, వాటి లొకేషన్స్, వాటి క్యాపిటల్స్ ఒకసారి మనం చూద్దాం ఈ క్లాస్ లో. సో ఇదంతా కూడా మనం రిఫరెన్స్ తమిళనాడు ఎన్సీఆర్టీస్ నుండి తీసుకుని నేను ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇండో గ్యాంజెటిక్ రీజన్ మనం చూద్దాం. ఇక్కడ నేను చెప్పినట్టు 10 మహాజనపదాస్ ఆర్ లొకేటెడ్. సో ఒక్కొక్కటి దాని క్యాపిటల్ మనం డిస్కస్ చేద్దాం. మగధ, ఇనిషియల్లీ ద క్యాపిటల్ వాజ్ రాజగృహ, ఇది బీహార్ లో ఉంది. లేటర్ క్యాపిటల్ వాజ్ మేడ్ యాజ్ పాటలీపుత్ర. పాటలీపుత్ర వాజ్ మేడ్ యాజ్ ద నెక్స్ట్ క్యాపిటల్, ఇది కూడా బీహార్ లో ఉంది. పాట్నా, దానికి ఏన్షియంట్ నేమే పాటలీపుత్ర, బాగా గుర్తుంచుకోవాలి ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కింగ్డమ్ ఏంటి అంటే మల్లా, దీనికి 2 క్యాపిటల్స్ ఉన్నాయి. కుశీనగర్, ఇది ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్. ఇంకో క్యాపిటల్ ఏంటి అంటే పావాపురి, ఇది ఎక్కడ అంటే మనకి బీహార్. చూడండి అంతా ఆర్గనైజ్ గా రాస్తున్నాను నేను, ఇది చదువుకుంటే సరిపోతుంది ఈ ఫ్యాక్ట్స్ కి సంబంధించి. కాశీ నెక్స్ట్ కింగ్డమ్, వారణాసి మనందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ లో.
కోసాల క్యాపిటల్ శ్రావస్తి, ఇది కూడా ఉత్తరప్రదేశ్లో ఉంది. కురు, దీనికి 2 క్యాపిటల్స్ ఉన్నాయి, హస్తినాపూర్ ఉత్తరప్రదేశ్, ఇంద్రప్రస్థ ఇది ఏన్షియంట్ ఢిల్లీ, దీనిపైననే కొత్త దిల్లికా నగరాన్ని కట్టేయడం జరిగింది రాజ్పుత్ల కాలంలో. దాని చుట్టూ ఇంకో 7 నగరాలను నిర్మించడం జరిగింది ముస్లిం రూలర్స్ టైం పీరియడ్లో. మొత్తం అన్నిటిని కలిపి ఢిల్లీ అయిందన్నమాట. సో మగధ, its initial capital was Rajagruha, located in Bihar. Later the capital was shifted to Pataliputra, the present day Patna in Bihar. Malla, its capital was Kushinagar in Uttar Pradesh. It had 2 capitals. Another capital was Pawapuri in Bihar. Kasi's capital was Varanasi in Uttar Pradesh. Koshala's capital was Shravasti in Uttar Pradesh. Kuru's capital was Hastinapur in Uttar Pradesh. It had 2 capitals, Indraprastha in Delhi, the present day Delhi. Its ancient name was Indraprastha. Next important kingdom, Vatsa, capital Kaushambi, Uttar Pradesh. Vajji, capital Vaishali, Bihar. Anga, capital Champa, Bihar. Panchala, దీనికి 2 క్యాపిటల్స్ ఉన్నాయి, కంపిల్య ఉత్తరప్రదేశ్, ఆహిచత్ర ఉత్తరప్రదేశ్. అంటే నార్త్ పంచాలకి క్యాపిటల్ కంపిల్య, సౌత్ పంచాలకి క్యాపిటల్ ఆహిచత్ర. ఆ విధంగానే 2 క్యాపిటల్స్ అనేవి మనకి ఇక్కడ దాకా డిస్కస్ చేసుకునే వేటికి అయితే 2 ఉన్నాయో, ఇదైతే ఇనిషియల్ గా ఇక్కడ ఉండింది, తర్వాత క్యాపిటల్ ని చేశారు. సో ఆ విధంగానే మనం చూడొచ్చు అనమాట. 2 క్యాపిటల్స్, దాని విస్తీర్ణం పెద్దగా ఉండడంతో 2 అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ ఉండేవి అనమాట కొన్ని మహాజనపదాల్లో. అయితే ఇక్కడ నెక్స్ట్ మనకి సౌరసేన, క్యాపిటల్ మధుర. దిస్ ఇస్ ఆల్సో ఇన్ ఉత్తరప్రదేశ్. మొత్తం లెక్క పెట్టండి, 10 కింగ్డమ్స్ రావాలి మనకి ఇండో గ్యాంజెటిక్ రేంజ్లో. 1 2 3 4 5 6 7 8 9 10. So majority of the Mahajanapadas were located in Indo-Gangetic region. So we are done with the important Mahajanapadas in the Indo-Gangetic region. Now let us move on to the Central India. Central India lo chusinattaithe there are 2 Mahajanapadas. ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అవంతి, క్యాపిటల్ ఉజ్జయిన్, మధ్యప్రదేశ్లో ఉంది. ఇవన్నీ కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ అర్బనైజేషన్ అని చెప్పి ఇంతకు ముందు క్లాస్లో చెప్పాను నేను. అదే మనకి ఈ చాప్టర్లో కూడా కనిపిస్తుంది. సో కన్ఫ్యూజ్ కాకండి. నేను క్రోనలాజికల్గా ఆర్గనైజ్డ్గా ఎప్పుడైతే టాపిక్ వస్తుందో అక్కడే అన్ని రిఫరెన్స్ మ్యాటర్స్ ఇచ్చేస్తున్నాను. అది నెక్స్ట్ చాప్టర్లో కూడా కనిపించచ్చు, కానీ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. సో ఆ విధంగా నా టీచింగ్ ఎక్స్ప్లెనేషన్గా పరంగానే చదువుకుంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, అయితే ఇక్కడ అవంతి క్యాపిటల్ ఏమో ఉజ్జయిన్, చేడి క్యాపిటల్ సుక్తిమతి. దిస్ ఈస్ ఇన్ ద బార్డర్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్. So 2 kingdoms are located in Central India, Avanti and Chedi. And we have discussed about their capitals also, headquarters also. ఇప్పుడు నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ చూద్దాం. ఇక్కడ 2 మహాజనపదాలు ఉన్నాయి.
One is Gandhara, capital Takshashil, located in present-day Pakistan. Next to the Cambodia, capital Rajapura. This is also in present-day Pakistan. So two kingdoms are located in the northwestern part of Indian subcontinent. One was Gandhara, headquarters Takshashil, a very popular ancient university was located that not only attracted people from India but also outside world. Very great university. And Cambodia, it is also located in present-day Pakistan, whose capital was Rajapura. One kingdom was located in Western India and Japan. అదే దాని పేరే మత్స్య, క్యాపిటల్ విరాట్ నగర్. అదేంటో కాదు, ప్రెసెంట్ డే జైపూర్ మన రాజస్థాన్ లో ఉంది. దాని ఏన్షియంట్ నేమే విరాట్ నగర్. సో వన్ కింగ్డమ్ వాజ్ లొకేటెడ్ ఇన్ వెస్టర్న్ ఇండియా. ఇట్స్ క్యాపిటల్ వాజ్ విరాట్ నగర్, which is present day Jaipur in Rajasthan. In south, there is one kingdom located, Asmaka, capital Bodhana. ఇది ఎక్కడ ఉందంటే ద ప్రెసెంట్ డే బోధన్ రీజన్, నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ ఏదైతే ఉందో రీజన్ లో, ఇప్పుడు నిజామాబాద్ ని డివైడ్ చేయడం జరిగింది మనకి స్టేట్ ఫామ్ అయినాక. ఉమ్మడి నిజామాబాద్ లో బోధన అనే ప్రాంతం ఉంది. సో ఆ బోధన ఏన్షియంట్ నేమ్, దాని పేరు బోధన. దట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ అస్మాక. అది మన తెలంగాణ స్టేట్ లోనే ఉంది. సో బోధన ఈజ్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ స్టేట్. సో దిస్ వాజ్ ఆల్సో వన్ మహాజనపద. ఒకసారి మనము మళ్ళా రీకాల్ చేసుకుందాం. సో 10 kingdoms in Indo-Gangetic region, 2 kingdoms in central India, 2 kingdoms in northwestern part of Indian subcontinent, 1 kingdom in western India and 1 kingdom in South India. Totally షోడశ మహాజనపదాస్. అయితే ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు టైం పీరియడ్ ఈ పొలిటికల్ కండిషన్స్ వీళ్ళ చేతిలో ఉండేవి అంటే 600 నుండి 300 BC వరకు అని చెప్పాను. దానికి సంబంధించిన కండిషన్స్ చదవడానికి చాలా రకరకాల సోర్సెస్ ఉన్నాయి. కానీ అన్ని సోర్సెస్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే 2 లిటరరీ వర్క్స్. అవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. టు అండర్స్టాండ్ ద కండిషన్స్ that prevailed during the period of Shodasa Mahajanapadas, there are many sources to study, but most important are 2 literary works. అవేంటి అంటే ఒకటి అంగుత్తర నికాయ, రెండోది భగవతి సూత్ర. This was a Buddhist literary work and this is related to the Jain literary works. This was written in Pali language. And this was written in Prakrit language. So, in order to understand the conditions that prevailed during Shodasa Mahajanapadas, there are many sources to study. Among all the sources, 2 are very important. One is Buddhist literary work, other is Jain literary work. The Buddhist literary work was Anguttara Nikaya, written in Pali language. The Jain literary work, Bhagavati Sutra, was written in Prakrit language. In ఈ రెండిట్లో కూడా ఏది బాగా ఇంపార్టెంట్ అంటే
The information provided by Anguttara Nikaya is more reliable among all the sources. బాగా గుర్తుంచుకోవాలి ఈ పాయింట్ కూడా. అయితే ఇక్కడ మనము షోడశ మహాజనపదాస్ 16 మేజర్ సివిలైజ్డ్ కింగ్డమ్స్ గురించి చదివాం కాబట్టి 600 to 300 BC ఈ పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంతా కూడా వాళ్ళ ఆధీనంలో ఉండింది కాబట్టి ఈ 16 మహాజనపదాల్లో విచ్ వాజ్ మోర్ పవర్ఫుల్ అంటే ఇక్కడ in all the 16 major civilized kingdoms, Magadha and Avanti were two superpowers. చాలా సంవత్సరాలు వీళ్ళ మధ్యలో రైవలరీ నడిచింది. రెండు కూడా సూపర్ పవర్స్ ఎందుకంటే వాళ్ళకున్న అబండెంట్ రిసోర్సెస్ అటువంటివి, వాళ్ళకున్న రూలర్స్ అంత స్ట్రాంగ్ రూలర్స్ కాబట్టి, సౌండ్ అడ్మినిస్ట్రేటర్స్ కాబట్టి, సౌండ్ ఎకనామిక్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఆ కింగ్డమ్స్ లో టాలరెన్స్ అండ్ కో ఎగ్జిస్టెన్స్ ఉండేది కాబట్టి ఇవన్నీ కారణాలు ఎందుకు వీటిని సూపర్ పవర్స్ గా నుంచోపెట్టినాయి. కానీ ఇక్కడ మగధ సామ్రాజ్యానికి వస్తే ఆ రూలర్స్, కొంతమంది రూలర్స్ ఫాలో అయిన మోర్ అగ్రెసివ్ వార్ పాలసీస్ మూలంగా మగధ అనేది అవంతితో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ శాతం బాగా ఎక్స్పాండ్ అయింది. అండ్ అంతేకాకుండా మగధ డిఫీటెడ్ అవంతి అండ్ ఎండెడ్ అప్ దిస్ ఏజ్ ఓల్డ్ రైవల్. అండ్ అంతేకాకుండా తక్కిన మహాజనపదాలన్నింటినీ కూడా దాని కంట్రోల్లోకి తీసుకొని వచ్చుకున్న మహాజనపద ఏంటి అంటే మగధ కింగ్డమ్. అండ్ ఈ మగధ ఎంపైర్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ రూల్డ్ బై సెవరల్ ఫ్యామిలీస్. అర్లియస్ట్ ఫ్యామిలీ ఏమో హార్యంకా ఫ్యామిలీ, హార్యంకా డైనాసిటీ. దాని తర్వాత ఎవరు వచ్చారు మగధ స్థానంలోకి అంటే శిశునాగా డైనాసిటీ. దాని తర్వాత రూల్ చేసిన ఫ్యామిలీ ఏంటి అంటే నందా డైనాసిటీ. వీళ్ళ టైం వచ్చే వరకు, నందాస్ టైం వచ్చే వరకు దాదాపు అన్ని మహాజనపదాస్ వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసాయి. నందాస్ ని సక్సెడ్ చేసింది ఎవరు అంటే మౌర్యన్స్. ఆ మౌర్యన్స్ తర్వాత ఎవరు వచ్చారు ఈ రూల్లోకి అంటే ఈ మగధని పరిపాలించడానికి శుంగాస్. దాని తర్వాత ఎవరు వచ్చారు పవర్లోకి అంటే కన్వా డైనాసిటీ. దాని తర్వాత కొంతకాలం తర్వాత మగధ అనేది గుప్తా డైనాసిటీ ఆధీనంలోకి రావడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ దట్ రూల్డ్ ఓవర్ మగధ. Among all the 16 major civilized kingdoms or Shodasa Mahajanapadas, Avanti and Magadha were two superpowers, and there was age-old rivalry. For many years, the rivalry was there. But however, Magadha stood successful in ending up the rivalry with Avanti. The territories of Avanti were annexed into Magadha Empire, and Magadha was successful in conquering the rest of the Mahajanapadas also. The celestial అంటే పీక్ స్టేజ్ ఏ టైం పీరియడ్ లో అంటే నందాస్ టైం పీరియడ్ లో. ఈవెన్ ద సౌత్ ఇండియన్ కింగ్డమ్ వాజ్ ఆల్సో కాంక్వెర్డ్. ఆల్ ద క్రెడిట్ గోస్ టు మహాపద్మనంద, వెరీ స్ట్రాంగ్ రూలర్. సో మగధ వాజ్ రూల్డ్ బై సెవరల్ ఫ్యామిలీస్ అని చెప్పాను కాబట్టి హార్యంకా డైనాసిటీ సక్సీడెడ్ బై శిశునాగా డైనాసిటీ, నందా డైనాసిటీ, మౌర్యన్ డైనాసిటీ, శుంగా డైనాసిటీ, కాన్వా డైనాసిటీ, అండ్ ఇన్ లేటర్ పీరియడ్ మగధ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గుప్తాస్ ఆల్సో. మరి పొలిటికల్ గా ఇవన్నీ నడిచేటప్పుడు మనకి ఈ చాప్టర్ లో మనకి కనిపించిన సన్నివేశాలు ఏంటి అంటే టెరిటోరియల్ కింగ్డమ్స్, ద రైజ్ ఆఫ్ ద టెరిటోరియల్ కింగ్డమ్స్ అండ్ బిగినింగ్ ఆఫ్ న్యూ రిలీజియస్ సెక్ట్స్ అని చెప్పి చాప్టర్ పేరు రావడం జరిగింది. సో టెరిటోరియల్ కింగ్డమ్స్ అంటే దేన్ని ఫోకస్ చేయాలి అని మనం డిస్కస్ చేసామంటే మహాజనపదాస్ గురించి. దానికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేసింది. ఓకే, మరి ఈ రిలీజియస్ సెక్ట్స్ అంటే ఇవి స్టార్ట్ అవడానికి కారణాలు ఏంటి అంటే లేటర్ వేదిక్ పీరియడ్ లో సొసైటీ అనేది విపరీతంగా కరప్ట్ అవ్వడం జరిగింది. మనకి ఆ లేటర్ వేదిక్ పీరియడ్ మనం చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ మనము సోషల్ డిస్క్రిమినేషన్ చూడొచ్చు.
క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూడొచ్చు, జెండర్ డిస్క్రిమినేషన్ చూడొచ్చు, అండ్ అంతేకాకుండా విపరీతమైన సోషల్ ఈవిల్స్ కూడా మనం చూడొచ్చు, అండ్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్ కూడా ఉండేవి. వీటిని ఛాలెంజ్ చేస్తూ అప్పుడున్న వేదిక్ సొసైటీలో, లేటర్ వేదిక్ సొసైటీలో ఈ షార్ట్ కమింగ్స్ ని ఛాలెంజ్ చేస్తూ హెటెరోడాక్స్ మూవ్మెంట్ అనేది మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగినాయి. ఆర్థోడాక్స్ అంటే ఆస్తికా మూమెంట్స్, హెటెరోడాక్స్ మూమెంట్స్ అంటే నాస్తికా మూమెంట్స్. ఇవి చాలా లిబరల్ మూమెంట్స్ అన్నమాట. చాలా మంది ఫిలాసఫర్స్ రావడం జరిగింది. వాళ్ళ ఫిలాసఫీస్ తోనే ఎంతో మందిని అట్రాక్ట్ చేసుకోవడం జరిగింది. చూడండి, ఇవన్నీ ఇక్కడ ఇన్ని డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి, ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి సొసైటీలో. వీటిని ఛాలెంజ్ చేసుకుంటున్నాయి. ఇంకో విషయం ఏంటి అంటే, ఆ లేటర్ వేదిక్ సొసైటీలో పర్టికులర్ గా రిచువల్స్ ని మనం తీసుకున్నట్టయితే వాటికి విమెన్ కి సరిగ్గా యాక్సెస్ ఉండేది కాదు, అండ్ శూద్ర మెన్ అండ్ విమెన్ కి కూడా యాక్సెస్ ఉండేది కాదు. ఒక పక్కనేమో ఇంత విపరీతమైన డిస్క్రిమినేషన్ అండ్ సఫరింగ్స్, ఇంకో పక్కనేమో రిచువల్స్, ఒక మోక్షం తీసుకోవడానికి, సాల్వేషన్ పొందడానికి కూడా సరైన యాక్సెస్ ఉండేది కాదు. అండ్ దే వర్ ఎక్స్పెన్సివ్ రిచువల్స్ అండ్ సమ్ వర్ మీనింగ్లెస్ ఆల్సో. వీటన్నిటిని ఛాలెంజ్ చేసుకుంటూనే హెటెరోడాక్స్ మూవ్మెంట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. 6th century BC వచ్చే టైం పీరియడ్ కి ఇండియన్ సబ్ కాంటినెంట్, ఈ 6th century BC ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ బికేమ్ అ పీరియడ్ ఫర్ ఫిలాసఫికల్ ఫర్మెంటేషన్ ఇన్ ఇండియా. So 6th century BC can be considered as the period of philosophical fermentation in Indian subcontinent. We can see more than 60 philosophical movements. నంబర్ పైన అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అవి 50s లో ఉండొచ్చు, 60s లో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ దాదాపు మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ చెప్పేది ఏంటి అంటే 60 కంటే ఎక్కువ శాతమే ఫిలాసఫికల్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అయిన. అంతమంది ఫిలాసఫర్స్ రావడం జరిగింది. వాళ్ళ ప్రీచింగ్స్, వాళ్ళ టీచింగ్స్ మాసెస్ ని అట్రాక్ట్ చేయడం జరిగింది. వీటన్నిట్లలో కూడా, ఇవన్నీ ఫిలాసఫికల్ మూమెంట్స్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే జైనిజం అండ్ బుద్ధిజం. Among all the philosophical movements, two were very popular. One was Jainism, other was Buddhism. All the credit goes to Vardhamana Mahavir. He attracted the masses really well. And all the credit goes to Siddhartha Gautama. He attracted the masses really well. Adi manam details loki vellinappudu chuddam. Valla doctrines enti, valla story enti anedi, don't worry. So in all the philosophical movements, these two are very, very popular. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే జైనిజం వాజ్ మచ్ అర్లియర్ టు బుద్ధిజం. ఇది బాగా గుర్తుంచుకోవాలి. జైన్స్ ఫిలాసఫీ వాజ్ మచ్ అర్లియర్. దాని బుద్ధిస్ట్ ఫిలాసఫీ కంటే కూడా చాలా ముందు వచ్చిన ఫిలాసఫీ, చాలా ముందు స్టార్ట్ అయిన ఫిలాసఫీ. దానిలో చాలా మార్పులు రావడం జరిగింది వర్తమాన మహావీర్ వచ్చిన కాలానికి. ఇక్కడ జైన్ ఫిలాసఫీ వాజ్ అ వెరీ కాంప్లెక్స్ ఫిలాసఫీ. చాలా కాంప్లెక్సిటీస్ ఉండేది అన్నమాట. చాలా టఫ్ అన్నమాట అది ఫాలో అవ్వడం. ఎందుకంటే ఒక మనిషి ఆ జైన్ ఫిలాసఫీని నిజంగా ఇంప్లిమెంట్ చేసి నిజంగా ఫాలో అయ్యే, అంటే ఒక మాంక్ రూపంలో ఉన్నట్టయితే వాళ్ళ సెన్సెస్ ని కూడా కంట్రోల్ చేసుకునే విధంగా ఉండేది. చాలా టఫ్, చాలా కాంప్లెక్స్ ఫిలాసఫీ. ఆ టఫ్నెస్ మూలంగా అది ఎక్కువ శాతము మాసెస్ పట్ల పాపులర్ గా లేకపోయింది అనమాట. బోత్ వర్ వెరీ పాపులర్ ఇనిషియల్లీ, కానీ బికాస్ ఆఫ్ ద కాంప్లెక్సిటీ ఇన్ జైనిజం, మోర్ మాసెస్ గాట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ బుద్ధిజం. బుద్ధిజం వాజ్ అ లిబరల్ ఫిలాసఫీ కంపేర్డ్ విత్ ద జైన్ ఫిలాసఫీ. బాగా గుర్తుంచుకోవాలి, ఇది ఫ్యాక్టే. జైనిజం చాలా టఫ్ ఫిలాసఫీ, అది ఫాలో అవ్వాలంటే అందరి వల్ల సాధ్యం కాదు. సాధ్యమైన వాళ్ళు మాత్రం గ్రేట్ హీరోసే అని చెప్తారు. బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఏంటి అంటే కొంచెం లిబరల్ పాత్, మీడియోకర్ పాత్ ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం మాసెస్ బుద్ధిజంలోకి రావడం జరిగింది. సో అమాంగ్ ఆల్ ద ఫిలాసఫికల్ మూమెంట్స్,
Jainism and Buddhism very, very popular. As the Jain philosophy was complex, little tough when compared with Buddhist philosophy, more masses got attracted towards Buddhism. Overall గా చూసినట్టయితే బుద్ధిజం చాలా పాపులర్ అయింది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఈ ఫిలాసఫీస్ ఏవి కూడా హిందూయిజం ని ఛాలెంజ్ చేయలేకపోయినాయి, ఈ వేదిక్ రిలీజన్ ని ఛాలెంజ్ చేయలేకపోయినాయి. బాగా గుర్తుంచుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ బిఫోర్ ద స్టార్టింగ్ ఆఫ్ ద రైజ్ ఆఫ్ రిలీజియస్ సెక్ట్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ రిలీజియస్ సెక్ట్స్ ఇన్ ఇండియా. సో ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఇంపార్టెంట్ ఫిలాసఫికల్ మూమెంట్స్, ఇంపార్టెంట్ ఫిలాసఫర్స్, వాళ్ళు చెప్పిన డాక్ట్రిన్స్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. సో మహాజనపదాస్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి ఈ చాప్టర్ ని ఉద్దేశించుకునే మనము రైజ్ ఆఫ్ రిలీజియస్ సెక్ట్స్ అనేది కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అయితే ఇక్కడ మనకి ఈ తమిళనాడు ఎన్సీఆర్టీస్ లో మనకు కనిపించే రిఫరెన్స్ ఏంటి అంటే పర్టికులర్ గా ఏ ఫిలాసఫర్స్ గురించి బాగా ప్రస్తావన ఉంది అంటే బుద్ధ, వర్తమాన మహావీర్, మకారి గోసల పుత్త, అండ్ అంతేకాకుండా అజిత కేశ కాంబ్లే. ఈ నలుగురు ఫిలాసఫర్స్ గురించి కూడా మనకి చాలా ప్రస్తావన కనిపిస్తుంది ఇక్కడ. అంటే బ్రీఫ్ గా ఏమైతే ఫ్యాక్ట్స్ కావాలో అవన్నీ మనకి ఈ బుక్ లో దొరకడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే he was the historical founder of Buddhism and Vartamana Mahavir was the historical founder of Jainism. జైనిజం లో మొత్తం మనం చూసినట్టయితే 24 తీర్థంకరాలు ఉంటారు. అంటే దే ఆర్ లైక్ పాత్ ఫైండర్స్, అంటే మిమ్మల్ని ఒక సఫరింగ్ నుండి ఒక లీడ్ చేసేవాళ్ళు, ఒక పాత్ ఫైండర్స్ అనమాట. సో మీ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసేవాళ్ళు. సో 24లో ఈ 24 తీర్థంకరాస్ లో ఎవరు మాసెస్ ని బాగా అట్రాక్ట్ చేశారు అంటే వర్తమాన మహావీర్. అందుకనే ఆయనని హిస్టారికల్ ఫౌండర్ గా మనము గ్రహించడం జరుగుతుంది. ఇక్కడ మకారి గోసల పుత్త విషయానికి వస్తే ఈయన ఈజ్ ద హిస్టారికల్ ఫౌండర్ ఆఫ్ అజ్వికా ఫిలాసఫీ. అండ్ అజిత కేశ కాంబ్లిన్ చూసినట్టయితే ఈజ్ ద హిస్టారికల్ ఫౌండర్ ఆఫ్ ఉచ్ఛేదవాద ఫిలాసఫీ. సో ఈ నాలుగిటి పైన కూడా మనం ఫోకస్ చేసి దాదాపు సాధ్యమైనంత ఫ్యాక్ట్స్ ఇవాళ నేర్చుకుందాం మనం క్లాస్ లో. సో లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ బుద్ధ అండ్ హిస్ లైఫ్. సో ఇక్కడ బుద్ధిజం అని పెట్టుకుంటున్నాను. దీనిలో పార్ట్ అండ్ పార్సల్ గానే మనము బుద్ధ గురించి కూడా మనం తెలుసుకుందాం. హిస్ ఒరిజినల్ నేమ్ అంటే హీఈస్ ద ఫౌండర్, హిస్టారికల్ ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం కాబట్టి ఆయన ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే సిద్ధార్థ గౌతమ. ఇట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ బుద్ధ. అండ్ ఈయన ఏ టైం పీరియడ్ కి చెందినవాడు అంటే 6th to 5th BC. ఈయన ఎక్కడ పుట్టాడు అంటే కపిలవస్తు, నేపాల్లో. ఈయన సఖ్య అనే ట్రైబ్ లో పుట్టడం జరిగింది. ఈ బిలాంగ్డ్ టు సఖ్య ట్రైబ్. ఈయన ఫాదర్ శుద్ధోదన. He was a king of this Sakya tribe. Mother Mahamaya. So the original name of the historical founder of Buddhism was Siddhartha Gautama. He belonged to 6th to 5th BC. He was born in Kapilavastu in Nepal. And he belonged to Sakya tribe. And his father was a chief of this tribal group. He was the king of this Sakya tribe. His name was Suddhodana and his mother was Mahamaya. అయితే చాలా సంవత్సరాలు దీస్ పీపుల్, ఈ కపుల్ కి పిల్లలు లేరు. ఎవరికి? సుద్ధోదనకి, మహామాయకి. ఒక రాత్రి మహామాయకి ఒక స్ట్రేంజ్ డ్రీమ్ వచ్చింది. ఆన్ వన్ నైట్ మహామాయ గాట్ అ వెరీ స్ట్రేంజ్ డ్రీమ్ దట్ షీ వాస్ టేకెన్ బై గ్రూప్ ఆఫ్ ఏంజల్స్ టు అ సీక్రెట్ లేక్ ఇన్ హిమాలయాస్. ఏంజల్స్ ఆమెని ఒక పవిత్రమైన లేక్ కి తీసుకెళ్లడం జరుగుతుంది ఆ కళలో. ఎక్కడ? హిమాలయాస్ లో. చాలా మంది హిస్టోరియన్స్ ప్రకారం అది ఏంటి అంటే మానసరోవర్ లేక్ అని పిలుస్తారు అనమాట. ఇట్ ఈస్ వెరీ సీక్రెట్ ఫర్ బుద్ధిస్టులు కానీ, హిందూస్ కానీ, మన జైన్స్ కి కానీ చాలా సీక్రెట్ లేక్ అది.
అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ కళలో ఆమెను ఎప్పుడైతే ఆ లేక్ కి తీసుకెళ్తారో, షీ టేక్స్ అ హోలీ డిప్ ఇన్ దట్ లేక్. ఆమె అందులో మునిగి బయటకు రావడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే బయటకు వస్తుందో, షీ అబ్జర్వ్స్ అ హ్యూజ్ ఎలిఫెంట్. ఒక పెద్ద ఏనుగు ఆమెకి ఒక లోటస్ ఫ్లవర్ ని గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆమెకి ఒక రాత్రిపూట వచ్చిన ఒక స్ట్రేంజ్ కళ. దిస్ వాజ్ అ వెరీ స్ట్రేంజ్ డ్రీమ్ ఆఫ్ మహామాయ వన్ నైట్. అండ్ నెక్స్ట్ డే షీ డిస్కస్ ద సేమ్ థింగ్ విత్ హర్ హస్బెండ్. ఇది తన హస్బెండ్ తో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ హస్బెండ్ ఆల్రెడీ రాజు కాబట్టి ఆయన కోర్టులో డెఫినెట్ గా ఆస్ట్రాలజర్స్ ఉంటారు, ఎందుకంటే వీళ్ళు క్షత్రియాస్. బుద్ధ వాజ్ బోర్న్ యాజ్ క్షత్రియ. సో ఆ కోర్టులో ఉన్న ఆస్ట్రాలజర్స్ కి ఈ సంగతి చెప్పడం జరుగుతుంది, ఈ స్ట్రేంజ్ డ్రీమ్ గురించి. ఆస్ట్రాలజర్స్ ఏమంటారు అంటే, లోటస్ ఈజ్ అ సింబల్ ఆఫ్ గ్రేట్ సక్సెస్. చాలా అద్భుతమైన విషయం. డెఫినెట్ గా మీ ఇద్దరికి కూడా, అంటే ఈ కపుల్ కి డెఫినెట్ గా సంథింగ్ గుడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏదో మంచి జరగబోతుంది అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత కొంతకాలానికి దే వర్ బ్లెస్డ్ విత్ సిద్ధార్థ గౌతమ. ఇప్పుడు ఎప్పుడైతే బాబు పుట్టాడో, డెఫినెట్ గా మళ్ళీ ఆ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి ఈయన ఆస్ట్రాలజీని తీసుకుని వెళ్ళడం జరిగింది. హిస్ ఆస్ట్రాలజీ వాజ్ ఇంటర్ప్రిటెడ్ బై ద ఆస్ట్రాలజర్స్. ఈసారి ఆస్ట్రాలజర్స్ ఏం చెప్పారు అంటే, నీ కొడుకు ఎయిదర్ విల్ బికమ్ అ గ్రేట్ వారియర్ ఆర్ అ మాంక్ ఇఫ్ హీ గెట్స్ డిస్టర్బ్డ్ బై సమ్ వరల్డ్లీ ఇష్యూస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే నీ కొడుకు ఏదర్ ఒక గొప్ప రాజు అవుతాడు, లేకపోతే ఒక సన్యాసి, ఒక ముని అవ్వడం జరుగుతుంది. ఎప్పుడు అవుతాడు ఒక ముని రూపం, ఎప్పుడు తీసుకుంటాడు ఒక సన్యాసి రూపం అంటే, ఏదైనా విషయాన్ని చూసి విసికెత్తిపోయినప్పుడు డెఫినెట్ గా ఆయన ఒక ముని అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి చెప్తారనమాట ఆస్ట్రాలజర్స్. డెఫినెట్ గా ఎవరైనా, ఏ ఫాదర్ అయినా ఒక రాజు ఉన్నప్పుడు డెఫినెట్ గా కొడుకును కూడా రాజే కావాలనుకుంటారు. కాబట్టి ఈయన చాలా కేర్ తీసుకోవడం జరిగింది అనమాట. He had taken utmost care to ensure that Siddhartha Gautama doesn't get exposed to the outside world. బయట ప్రపంచాన్ని చూడకూడదు, ఇంట్లోనే బంధించాలి వీడిని, లేకపోతే బయటకెళ్ళి ఏదన్నా చూడరాని విషయం చూస్తే డెఫినెట్ గా విసిగెత్తిపోయి మళ్ళీ మాంక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి he was house arrested between the four walls of his house. అయితే ఒక రోజు సిద్ధార్థ గౌతమ డెఫినెట్ గా మనల్ని ఇప్పుడు హ్యూమన్ టెండెన్సీ ఏదైతే చేయొద్దంటారో డెఫినెట్ గా అదే చేయడానికి బ్రెయిన్ బాగా కోరుకుంటది అనమాట. సో బయట ప్రపంచం చూడాలి అనుకుంటా ఉన్నాడు అనమాట. ఏదైనా పబ్లిక్ ఏదైనా చేయాలి అంటే ఆ జీల్ అనేది ఆయన ఆపలేదు ఫ్రమ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఫోర్ వాల్స్ ఆఫ్ హిస్ హౌస్ ఆన్ వన్ డే. మొత్తానికి ఇంటి నుండి దొంగతనంగా బయట కాలు అడుగు పెట్టడం జరిగింది. ఎన్నో విషయాలు చూడడం జరిగింది. చూసినాక కొన్ని విషయాలు చూసి చాలా బాధపడటం జరిగింది అనమాట. హీ హాడ్ సీన్ అన్ ఓల్డ్ మ్యాన్ హూ వాజ్ అనేబుల్ టు వాక్. ఒక ముసలాయనను చూశాడు, చాలా వృద్ధాభయంలో చాలా కష్టపడతా ఉన్నాడు. హీ హాడ్ సీన్ ఆ సిక్ మ్యాన్ సఫరింగ్ ఫ్రమ్ డిసీజ్. ఒక రోగిష్టి వాడిని కూడా చూడడం జరిగింది, ఎంతో బాధ పొందడం జరిగింది దాంతో. అండ్ హీ హాడ్ సీన్ అ డెడ్ బాడీ ఆల్సో బీయింగ్ క్యారీడ్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్. అయితే ఇక్కడ ఒక శవాన్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మోసుకెళ్లడం కూడా చూడడం జరిగింది. ఈ సన్నివేశాలన్నీ చూసి కూడా చాలా బాధ వ్యక్తం చేశాడు. అదే టైం పీరియడ్ లో ఒక మాంక్ ఆయనని అప్రోచ్ అవుతా ఉంటాడు, ఒక సన్యాసి ఆయనని అప్రోచ్ అవుతా ఉంటాడు. చాలా దారి పొడుగున మనుషులతో ఇంటరాక్ట్ అవుతా ఉంటాడు, వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు, వాళ్ళు ఇచ్చింది తీసుకుంటా ఉంటాడు. సో అది చూసి కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. అండ్ ఎస్, నేను కూడా పబ్లిక్ తో ఈ విధంగానే ఇంటరాక్ట్ అవ్వాలి, అందరూ ఈ విధంగా మొక్కుతున్నారు అంటే డెఫినెట్ గా ఒక మాంక్ దగ్గర చాలా సొల్యూషన్స్ ఉంటాయి, అంటే వీళ్ళ ప్రజల యొక్క సమస్యల పట్ల వాళ్ళకి ఆన్సర్స్ చాలా ఉంటాయి అని చెప్పి దట్ హ్యాస్ ఇన్స్పైర్డ్ హిమ్ టు టేక్ అప్ అ లైఫ్ ఆఫ్ అ మాంక్. అంటే ఇది ఒక చేంజింగ్ పాయింట్ అనమాట ఆయన లైఫ్ లో. డెఫినెట్ గా దీని తర్వాత మొత్తం ఇంటిని, భార్యని, కొడుకుని, అమ్మని, నాన్నని, రాజ్యాన్ని అన్నిటినీ వదిలేసి తన గుర్రం ఏదైతే ఉందో కంటకాన్ని తీసుకుని ఈ స్టార్టెడ్ టు వాండర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక సొల్యూషన్ కోసం ఎతుకుతూ ఆయన జర్నీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ మీట్స్ హిస్ టూ టీచర్స్. వాళ్ళు ఎవరు అంటే అలార కాలమ అండ్ ఉదక రామపుత్త. వీళ్ళిద్దరిని కూడా కలవడం జరుగుతుంది. అండ్ వాళ్ళిద్దరి దగ్గర నుండి ఆయన యోగా అండ్ ఉపనిషత్స్ ని నేర్చుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఈ కంటిన్యూ టు వాండర్
ఇన్ సర్చ్ ఆఫ్ ద సొల్యూషన్స్ అనమాట. అన్ని ఆయన డెఫినెట్ గా ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ మెనీ కింగ్డమ్స్ ఆయన నడవడం జరిగింది, చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, చాలా మంది ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. సో హీ హాస్ బికమ్ అన్ అసెటిక్, ఒక ముని రూపంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఇచ్చేవి ఏదైతే ఇస్తారో అదే పాపము తినుకుంటా తాక్కుంటా ఉండేవాడు అనమాట. అయితే ఈ విధంగా ఈ జర్నీ ఎక్కడ దాకా కొనసాగిందంటే వన్ డే హీ రీచ్ ద అవుట్స్కట్స్ ఆఫ్ గయా విలేజ్. ఇది అందరికీ తెలిసిందే, చాలా పవిత్రమైన ప్లేస్, ఇది చాలా పెద్ద టూరిస్ట్ స్పాట్ కూడా బీహార్ లో ఉంది. అవుట్స్కట్స్ ఆఫ్ గయా విలేజ్ అక్కడికి చేరుకుని అక్కడ నిరంజన్ అని ఒక రివర్ లో, నిరంజన్ ఒక రివర్ ఉంటుంది. ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ నిరంజన్ ఆయనకు ఒక పీపల్ ట్రీ కనిపించింది అనమాట. ఆ పీపల్ ట్రీ ఏదైతే ఉందో దాని కింద కూర్చుని హీ స్టార్టెడ్ టు మెడిటేట్. ఈయన ఇన్ని సంవత్సరాలు ఒక అసెటిక్ రూపం ఎప్పుడైతే తీసుకున్నాడో, ఏవైతే అబ్జర్వ్ చేశాడో, ఏవైతే పబ్లిక్ నుండి నేర్చుకున్నాడో, ఏవైతే పబ్లిక్ అడిగారో, సో వాళ్ళ సమస్యలన్నీ కూడా అర్థం చేసుకున్న మనిషి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. సో అబ్జర్వ్ చేసింది అన్నింటినీ ఒక ఆర్డర్ లో పెట్టి దాని నుండి ఎన్లైటన్మెంట్ అనేది పొందాలి. సో దానికోసమే మెడిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట సిద్ధార్థ గౌతమ. సో ఫైనలీ హీ రీచ్ ద అవుట్స్కట్స్ ఆఫ్ గయా విలేజ్ ఇన్ బీహార్. ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ నిరంజన్ he found a people tree. He stood under that. He sat under that and he started to meditate. అయితే ఈ మెడిటేషన్ మధ్యలో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, పాపము ఆయనకి అంటే ఇంటిని అందరిని వదిలేశాడు కాబట్టి ప్రజలు ఎవరైతే ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళతో ఇంటరాక్ట్ అయినాక వాళ్ళు ఏదైతే ఆఫరింగ్స్ ఇస్తారో అదే తీసుకుని తిని తాగేవాడు అనమాట. అండ్ హీ వాజ్ హార్డ్లీ గెట్టింగ్ సంథింగ్ టు ఈట్ అండ్ డ్రింక్. సో పాపం ఈ మెడిటేషన్ మధ్యలోనే హీ గాట్ ఫెయింటెడ్, కింద పడిపోవడం జరుగుతుంది. అదే టైంలో ఒక ట్రైబల్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ట్రైబల్ గ్రూప్ ఆ సమీపాన్ని పాస్ చేస్తూ ఉంటది అనమాట. ఆ రీజన్ ని పాస్ చేస్తూ ఉంటారు, అక్కడ నుండి వెళ్తూ ఉంటారు. ఆ ట్రైబల్ గ్రూప్ లో ఒక ఆవిడ సుజాత అనే ఆమె, షీ ఆఫర్స్ హిమ్ రైస్ మిల్క్, గంజి నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. దాంతో మళ్ళీ ఆయనకి ఎనర్జీ రావడం జరుగుతుంది, మళ్ళీ మెడిటేషన్ చేయడం జరుగుతుంది. ఫైనల్ గా ఈ గాట్ ఎన్లైటెండ్. అండ్ ఈయన ఎప్పుడైతే ఎన్లైటెన్ అయ్యాడో పీపుల్ స్టార్టెడ్ హిమ్ టు కాల్ యాజ్ బుద్ధ. బుద్ధ అంటే మీనింగ్ ఏంటి అంటే ద పర్సన్ హూ ఇస్ ఎన్లైటెండ్ అని. అంతేకాకుండా ఇంకో పేరు ఏమి ఇచ్చారు ఆయనకి అంటే తథాగత. తథాగత అంటే మీనింగ్ ఏంటి అంటే ద పర్సన్ హూ నోస్ ద ట్రూత్, నిజం తెలిసిన వాడు, ఒక ట్రూత్ తెలిసిన వాడు అని చెప్పి టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈయన సఖ్య ట్రైబ్ కి చెందినవాడు కాబట్టి ఈయనని సఖ్య ముని అని కూడా పిలవడం జరిగింది అనమాట. So these are the different names of Siddhartha Gautama after he got enlightened. People started to call him as Buddha. Buddha means an enlightened person. Tathagata means the person who knows the truth. And he was also called as Sakya Muni because he represented the Sakya tribe. So this is the life of Buddha, how he got enlightened. అయితే ఇక్కడ మనకి తమిళనాడు ఎన్సీఆర్టీస్ లో నెక్స్ట్ మనకి బుద్ధిజం కి సంబంధించి ఏం కనిపిస్తున్నాయి అంటే డాక్ట్రిన్స్ ఆఫ్ బుద్ధిజం. సో వెంటనే ఆ విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. The doctrines of Buddhism. ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ ఏంటి అంటే 4 నోబెల్ ట్రూత్స్. అంటే యూనివర్సల్ గా కనిపించే 4 సత్యాలు ఉన్నాయి. ఏంటి అది? ఫస్ట్ ఏంటి అంటే వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ sorrow and joy is occasional. అంటే ప్రపంచం అంతా కూడా బాధతో నిండిపోయి ఉంది. ఈ హ్యాపీనెస్ కానీ ఒక సంతోషం కానీ ఒక చుట్టంలాగా వచ్చి వెళ్ళిపోతుంది అని చెప్పిన మనిషి ఎవరు అంటే గౌతమ బుద్ధ. అండ్ ఇది ఫస్ట్ సత్యం. సెకండ్ ఏంటి అంటే గ్రీడ్ అండ్ డిజైర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సారో. ఎందుకింద బాధ ఉంది అంటే ఒక విపరీతమైన గ్రీడ్ కానీ డిజైర్, ఒక పిచ్చి అన్నమాట. ఎక్కువ కావాలి అని చెప్పి, అంటే ఆ విషయంతో వచ్చిందే ఈ బాధ కానీ అని చెప్పడం జరిగింది అనమాట. ఇది సెకండ్ ట్రూత్. థర్డ్ ఏంటి అంటే వన్ కెన్ అవాయిడ్ ఇట్. ఏది? ఈ బాధాకరమైన జీవితాన్ని అవాయిడ్ చేయొచ్చు.
లేదు, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఆ బాధాకరమైన జీవితం నుండి బయటకు కూడా రావచ్చు. వన్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దీస్ ఆర్ ద 4 noble truths explained by Gautama Buddha. World is full of sorrow and joy is occasional. Greed and desire are the root causes for this misery in the world. One can avoid this or prevent this. ఇక్కడ ప్రివెన్షన్ గురించి మాట్లాడుతున్నాడు, క్యూర్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. సో ఏ విధంగా అంటే దీనికి సొల్యూషన్ ఏ విధంగా ఇచ్చాడంటే హౌ కెన్ వన్ అవాయిడ్ ఆర్ ప్రివెంట్ దిస్ సారో ఆర్ హౌ కెన్ వన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సారో అంటే ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్పాడంటే సెకండ్ డాక్ట్రిన్ అదే మనం చదవబోతున్నాము. 8-fold path అని పిలుస్తారు. దాన్నే అష్టాంగ మార్గం అని పిలవాలి. అష్టాంగ మార్గం అని పిలుచుకోవాలి. అది ఏంటి అంటే ఇక్కడ నేను ఆ 8-fold path మీకు ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో చెప్తాను. మనం చాలా చాలా రిఫరెన్స్ మెటీరియల్స్ లేకపోతే మనం గూగుల్ కానీ ఈవెన్ పబ్లిక్ డొమైన్స్ సర్చ్ చేస్తూ ఉంటాం కాబట్టి దాని సినోనిమ్స్ మీకు ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ రైట్ విజన్ అని రాసినప్పుడు అక్కడ రైట్ వ్యూస్ అని ఉంటుంది. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇదే దాని సారాంశం, అంటే దాని సమరీ ఆఫ్ ద 8-fold path ఇదే అనమాట. సో మీరు సినోనిమ్స్ రాసినా పర్లేదు, అంటే దానికి ఉన్న వేరే అర్థాలు రాసినా పర్లేదు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, అయితే ఇక్కడ మనము 8-fold path మనం చూసినట్టయితే right, one should have right aim, one should have right actions, right speech, right vision, right efforts, right livelihood. చూడండి ఎన్నైనా 1 2 3 4 5 6. రైట్ అవేర్నెస్ అండ్ రైట్ మెడిటేషన్. సో వీటన్నిటినీ కలుపుకుంటేనే అష్టాంగ మార్గం అని పిలవాలి. సో ఇవి ఎప్పుడైతే స్ట్రిక్ట్ గా మీరు పాటిస్తారో డెఫినెట్ గా ఒక బాధ అనేది మీ నుండి దూరంగానే ఉంటుంది అని చెప్పిన మనిషి కూడా గౌతమ బుద్ధ. సో దిస్ ఇస్ ద సెకండ్ డాక్ట్రిన్. థర్డ్ ఏంటి అంటే ఈయన ఎక్స్ప్లెయిన్ చేసిన థర్డ్ డాక్ట్రిన్ ఏంటి అంటే ప్రత్యుత్తస ముప్పాద. అంటే దీన్ని కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఈయన ప్రకారం ఏంటి అంటే యూనివర్స్ లో ఏ విషయం జరిగినా కానీ ఏ యాక్షన్ జరిగినా కానీ డెఫినెట్ గా దానికి ఒక కాజ్ ఉంటుంది. అది ఎందుకు జరిగింది అనేది డెఫినెట్ గా దాని ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఏ యాక్షన్ కూడా ఏ పరిస్థితులు కూడా ఏ విషయం కూడా ఒక కాజ్ కానీ ఎఫెక్ట్ లేకుండా కానీ జరగదు అని చెప్పిన మనిషి కూడా సిద్ధార్థ గౌతమ ఆర్ గౌతమ బుద్ధ. నెక్స్ట్ ఇది ఏంటి అంటే ఎంతో అద్భుతంగా చెప్పాడు ఈయన. దాన్నే మధ్య మార్గ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే మిడిల్ పాత్. ఏదైనా విషయం పట్ల మనకి ఎయిమ్ కానీ అంబిషన్ కానీ ఉంటే మనం ఒక మిడిల్ పాత్ అనేది తీసుకోవాలి. ఎక్స్ట్రీమిటీస్ అనేది అవాయిడ్ చేయాలి. పిచ్చిగా ఎక్స్ట్రీమిటీస్ కి పోకూడదు. ఒక మీడియోకర్ లైఫ్ ని మెయింటైన్ చేయాలి. ఒక మిడిల్ పాత్ ని మనం మెయింటైన్ చేయాలి అని కూడా చెప్పిన మనిషి సిద్ధార్థ గౌతమ. అయితే ఇప్పుడు మనకి లైఫ్ ఆఫ్ బుద్ధ అర్థమైంది, ఆయన ఎట్లా ఎన్లైటైన్ అయ్యాడో మనకు తెలిసింది. అంతేకాకుండా ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ ఆఫ్ బుద్ధిజం కూడా మనం చదివేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనకి దేని ప్రస్తావన వస్తుంది తమిళనాడు ఎన్సీఆర్టీస్ లో అంటే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి. నేను ఇది ఒక ఫ్యాక్చువల్ డేటా లాగా ఇస్తాను, మీరు బెటర్ టేక్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ టేబుల్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. బుద్ధిస్ట్ కౌన్సిల్స్ మనం చూసినట్టయితే దేర్ ఆర్ 4 ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నేను ఇక్కడ సీరియల్ నంబర్స్ రాస్తున్నాను 1 2 3 4. సో ఇక్కడ ఇయర్స్ చూసినట్టయితే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగిందంటే 5th BC, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏమో 4th BC, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏమో 3rd BC అండ్ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ 1st century AD లో జరగడం జరిగింది. లొకేషన్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ రాజగృహలో జరిగింది. ఇది ఎక్కడుంది అంటే బీహార్. జైనిజం కి కానీ బుద్ధిజం కి కానీ చాలా సీక్రెట్ ప్లేసెస్ ఉన్నాయి బీహార్ లో.
అనే విషయం కూడా మీరు తెలుసుకోవాలి. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే వైశాలిలో జరిగింది. ఇది కూడా బీహార్లోనే ఉంది. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే పాటలీపుత్రలో జరిగింది. ఇది ప్రెసెంట్ డే పాట్నా, అందరికీ తెలిసిందే, బీహార్లో ఉంది ఇది. అండ్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే కుందాలవన్లో జరిగింది. ఇది ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండడం జరిగింది. అయితే ఈ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ని ప్రిసైడ్ చేసిన రాజు ఎవరు అంటే అజాతశత్రు, మగధ సామ్రాజ్యానికి చెందిన అజాతశత్రు. ఫస్ట్ 3 కూడా మగధ మహారాజులే, ఆల్ బిలాంగ్ టు మగధ ఎంపైర్ బట్ డిఫరెంట్ ఫ్యామిలీస్. ఫోర్త్ వచ్చి కుషాన్ సామ్రాజ్యానికి చెందినవాడు అనమాట, కుషాన్ డైనాసిటీకి చెందినవాడు. అజాతశత్రు ప్రిసైడెడ్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చి కాలశోక, హీ వాజ్ ఆల్సో ఫ్రమ్ మగధ. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చి అశోక, మనందరికీ తెలుసు అశోక ద గ్రేట్ అని పిలుస్తారు, చాలా గొప్ప రాజు ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలోనే. అండ్ ఫోర్త్ది కనిష్క. వీళ్ళు ప్రెసిడెంట్స్ గా ఉండడం జరిగింది. మరి చైర్పర్సన్స్ ఎవరు అంటే డెఫినెట్ గా బుద్ధిస్ట్ మాంక్స్ అనే వాళ్ళు చైర్పర్సన్ గా యాక్ట్ చేయడం జరిగింది ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ కి. దేవర్ కాన్ఫరెన్సెస్ అనమాట. అసలు ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఎందుకు జరుపుకోవాల్సి వచ్చింది అనేది కూడా నేను చెప్తాను ఇక్కడ. అయితే ఇక్కడ మనము ఫస్ట్ చైర్పర్సన్ మనం చూసినట్టయితే మహాకశ్యప. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ సభాకమి. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ మనం చూసినట్టయితే మొగలిపుత్త తిస్స. అండ్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి చైర్పర్సన్ ఉండడం జరిగింది, వైస్ చైర్పర్సన్ కూడా ఉండడం జరిగింది. చైర్పర్సన్ వచ్చి వసుమిత్ర అండ్ వైస్ చైర్పర్సన్ వచ్చి అశ్వఘోష. సో టోటల్లీ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ కి సంబంధించిన ఫ్యాక్ట్స్. ఫస్ట్ ది 5th బీసీలో జరిగింది, సెకండ్ ది 4th బీసీలో జరిగింది, థర్డ్ బీసీలో జరగడం జరిగింది, అండ్ ఫస్ట్ ఏడీలో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ జరగడం జరిగింది. సో రాజగృహ, వైశాలి, పాటలిపుత్ర, కుందాలవన్. ఆ విధంగానే ద కింగ్స్ హూ ప్రిసైడెడ్ మనం చూసినట్టయితే అజాతశత్రు వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్, కాలశోక వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, అశోక వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, అండ్ కనిష్క వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. ఇక్కడ మనకి చైర్పర్సన్స్ అండ్ వైస్ చైర్పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, బుద్ధిస్ట్ మాంక్సే. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి చైర్పర్సన్ నుండి మహాకశ్యప, సెకండ్ దానికి సభాకమి, థర్డ్ దానికి మొగలిపుత్త తిస్స. చాలా టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి, మనం ఏన్షియంట్ లో చదువుతున్నాం కాబట్టి ఆ టంగ్ ట్విస్టర్స్ ఏం లేదు, మీరు ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ వర్డ్ కానీ ఏదైనా గుర్తుపెట్టుకుని ఒక ఫోటోగ్రాఫిక్ గా ఆ పదాన్ని మీ మైండ్ లో గుర్తుంచుకుంటే మీకు ప్రిలిమినరీ చాలా ఈజీగా అవుతుంది. మెయిన్స్ విషయానికి వచ్చినప్పటికీ మనం కొన్ని అంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ నేమ్స్ లో ఒక 10 పేర్లు గుర్తుంచుకుని ఆ ఫ్యాక్ట్స్ మనం డెలివర్ చేయగలిగితే మెయిన్స్ కూడా అయిపోతుంది మనకి. ఇక్కడ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ కి వచ్చినట్టయితే చైర్పర్సన్ ఏమో వసుమిత్ర అండ్ వైస్ చైర్పర్సన్ ఏమో అశ్వఘోష. అయితే ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అసలు ఎందుకు నిర్మించడం జరిగింది అంటే, అసలు ఎందుకు కండక్ట్ చేయడం జరిగింది అంటే దీనికి 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి అంటే బుద్ధ చెప్పిన ప్రీచింగ్స్ కానీ డాక్ట్రిన్స్ కానీ ఒక సీక్రెట్ టెక్స్ట్ రూపంలో మార్చాలి. సో టు కంపైల్ ద సీక్రెట్ టెక్స్ట్ వాజ్ వన్ ఆబ్జెక్టివ్. సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది టు బ్రింగ్ రీఫార్మ్స్. అంటే ఇది బుద్ధుడు చనిపోయిన తర్వాత వచ్చిన కోరికలు ఇవన్నీ. టు బ్రింగ్ రీఫార్మ్స్ ఇన్ బుద్ధిజం టు అట్రాక్ట్ మోర్ మాసెస్ ఇంటూ ద బుద్ధిస్ట్ క్లాన్ ఆర్ కమ్యూనిటీ అని చెప్పేసి ఆ విధమైన కారణం కూడా సెకండ్ కారణం. థర్డ్ ఏంటి అంటే బుద్ధిజం ని నేషనల్లీ కాకుండా ఇంటర్నేషనల్లీ కూడా పాపులర్ చేయాలి, దానికి అనుకూలంగానే బుద్ధిస్ట్ మిషనరీస్ ని కూడా మనం స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశం కూడా ఒక కారణం. సో 3 reasons are there. One was to compile the sacred text, second was to bring reforms and attract more masses, third was to make Buddhism more popular by sending the Buddhist missionaries to different countries in the world. సో ఆ విధంగానే అశోక కానీ కనిష్క కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది బుద్ధిజం ని పాపులర్ చేయడానికి. అశోక ఎఫర్ట్స్ తోని బుద్ధిజం బికేమ్ వెరీ పాపులర్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అని చెప్పుకోవచ్చు. కనిష్క ఎఫర్ట్స్ తోని బుద్ధిజం బికేమ్ వెరీ పాపులర్ ఇన్ సెంట్రల్ ఏషియన్ ప్రావిన్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో బాగా గుర్తుంచుకోవాలి ఈ ఫ్యాక్ట్స్. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అవుట్కమ్స్ ఏంటి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఇయర్ తెలుసుకున్నాము,
ఎవరు ప్రిసైడ్ చేశారు, లొకేషన్ ఏంటి, చైర్పర్సన్స్ ఏంటి తెలుసుకున్నాము. అసలు ఎందుకు ఈ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారనే విషయం కూడా తెలుసుకున్నాము. దానికి అనుకూలంగానే, ఆబ్జెక్టివ్స్కి అనుకూలంగానే అవుట్కమ్స్ కూడా ఉండాలి. సో అవుట్కమ్స్ ఒకటి మనము ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి ఇక్కడ అవుట్కమ్స్ చూసినట్టయితే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ మనం చూసినట్టయితే ఇక్కడ అవుట్కమ్ ఏంటి అంటే 2 texts were compiled, సుత్త పీఠక వినయ పీఠక. మనం హిస్టరీ ఆప్షనల్ పైన ఫోకస్ చేయట్లేదు కాబట్టి బ్రీఫ్ అండర్స్టాండింగ్ తో ముందుకు పోతే సరిపోతుంది హిస్టరీ. సో మీరు ఈ సీక్రెట్ టెస్ట్ అనగానే మీరు గూగుల్లో కొట్టేసి దాన్ని బాగా రీసెర్చ్ చేసి డాక్టరేట్లు, స్కాలర్లు అవ్వాలని చూసుకోకండి. ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అంతనే నేర్చుకోండి మీరు. సో సుత్త పీఠక అండ్ వినయ పీఠక వర్ కంపైల్డ్ ఇన్ ద ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇక్కడ 2 groups ఎమర్జ్డ్, 2 groups ఎమర్జ్ అవ్వడం జరిగింది. 2 groups have emerged with ideological differences. అంటే 2 groups మధ్యలో విభేదాలు ఉన్నాయి. ఒక గ్రూప్ ఏమంటది అంటే ఆ గ్రూప్ ని మహాసాంఘికాస్ అని పిలుస్తారు. మహాసాంఘికాస్ వాంటెడ్ రిఫార్మ్స్ ఇన్ ద బుద్ధిస్ట్ ఫిలాసఫీ, అంటే చేంజెస్ తీసుకొద్దాము, ఇంకా మాసెస్ ని అట్రాక్ట్ చేద్దాము అని చెప్పి వచ్చిన కోరిక వీళ్ళకి. వాళ్ళని ఏమని పిలవాలి అంటే మహాసాంఘికాస్ అని పిలవాలి. ఇంకో గ్రూప్ ఎవరు అంటే స్థవిరవాదాస్ ఆర్ తెరవాదాస్ అని పిలవాలి. వీళ్ళెవరు అంటే ఎటువంటి చేంజెస్ తీసుకురాకూడదు, బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఏ విధంగా ఉందో దాన్ని ఆ విధంగానే ఉండనిద్దామని చెప్పిన నమ్మిన వాళ్ళు స్థవిరవాదాస్ ఆర్ తెరవాదాస్. సో ప్రో చేంజర్స్ అండ్ యాంటీ చేంజర్స్ అనమాట. సో 2 groups హ్యావ్ ఎమర్జ్డ్ ఇన్ ద సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. అక్కడ డిస్కషన్స్ అయ్యాయి. సో చాలా మంది అంటే ఆ డిస్కషన్స్ కి అవుట్కమ్ ఏంటి అంటే విభేదాలు ఉన్న 2 groups ఎమర్జ్ అవ్వడం జరిగింది అనమాట. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ అభిధమ్మ పీఠక కంపైలేషన్ జరగడం జరిగింది. ఇక్కడ అంటే థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. అండ్ ఈ టైం పీరియడ్ కి, అశోక టైం పీరియడ్ కి, ఎందుకంటే థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ప్రెసిడెంట్ ఆయననే కాబట్టి ఆయన టైం పీరియడ్ వచ్చే వరకు 18 డిఫరెంట్ ఐడియాలజీస్ పుట్టడం జరిగింది. ఎక్కడ అంటే బుద్ధిజంలో 18 డిఫరెంట్ ఐడియాలజీస్ పుట్టడం జరిగింది. ఇంకో అవుట్కమ్ ఏంటి ఈ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో అంటే బుద్ధిస్ట్ మిషనరీస్ వర్ ఆల్సో స్టార్టెడ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది. మీకు డైరెక్ట్ గా ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. అంటే మహాసాంఘికాస్ అండ్ స్థవిరవాదాస్ ఎమర్జ్డ్ డ్యూరింగ్ హూజ్ రూల్ అంటే కాలశోకాస్ రూల్, బికాస్ హీ ప్రిసైడెడ్ ద సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఆ విధంగానే బుద్ధిస్ట్ మిషనరీస్ వర్ స్టార్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం డ్యూరింగ్ హూజ్ రూల్ అంటే అశోకాస్ పీరియడ్, బికాస్ హీ ప్రిసైడెడ్ ద థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. అయితే ఇవి మేజర్ డెవలప్మెంట్స్. అభిధమ్మ పీఠక వాస్ కంపైల్డ్, 18 డిఫరెంట్ ఐడియాలజీస్ ఎమర్జ్డ్ ఇన్ బుద్ధిజం, అండ్ బుద్ధిస్ట్ మిషనరీస్ వర్ ఆల్సో స్టార్టెడ్ టు మేక్ బుద్ధిజం వెరీ పాపులర్ ఇంటర్నేషనల్లీ. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కనిష్క కాలానికి, అంటే బై ద టైమ్ పీరియడ్ ఆఫ్ కనిష్కాస్ రూల్, బికాస్ హీ ప్రిసైడెడ్ ద ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కాబట్టి ఆయన టైం పీరియడ్ కి బుద్ధిజం గాట్ స్ప్లిట్ ఇంటూ 2 సెక్ట్స్. సెక్ట్స్ అంటే 2 వేరు ఆచారాలు, ట్రెడిషన్స్, కస్టమ్స్ ఉంటాయి, కానీ ఒకటే రిలీజన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు క్రిస్టియానిటీలో క్యాథలిక్స్ కానీ ప్రొటెస్టెంట్స్ కానీ ఏ విధంగా ఉంటారో, ఇప్పుడు ఇస్లాంలో సున్నీస్ కానీ షియాస్ కానీ ఏ విధంగా ఉంటారో, అట్లానే బుద్ధిజంలో కూడా ఇట్ గాట్ స్ప్లిట్ ఇంటూ 2 సెక్ట్స్. వాళ్ళు ఎవరు అంటే హీనయాన బుద్ధిజం అండ్ మహాయాన బుద్ధిజం. సో 2 వేరు ఆచారాలు, నమ్మకాలతోని ఒకటే, అంటే బుద్ధిజంకి చెందినవే వాళ్ళ ఆచారాలు కానీ, ట్రెడిషన్స్ కానీ, కస్టమ్స్ కానీ, వాళ్ళ నమ్మకాలు కానీ వేరే విధంగా ఉంటాయి అనమాట. సో ఇట్ గాట్ స్ప్లిట్ ఇంటూ 2 సెక్ట్స్, హీనయాన బుద్ధిజం అండ్ మహాయాన బుద్ధిజం. ఒక్కసారి బ్రీఫ్ గా వీటి గురించి కూడా తెలుసుకొని మనము జైనిజం అనే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హీనయాన బుద్ధిజం మహాయాన బుద్ధిజం. మనం ఈ విషయాలు మనం చూసినట్టయితే హీనయాన బుద్ధిజంకి వచ్చే వరకు దే వర్ యాంటీ చేంజర్స్.
వీళ్ళకి చేంజెస్ తీసుకుని రావాలని అస్సలు ఉద్దేశం లేదు దేనిలో అంటే బుద్ధిస్ట్ ఫిలాసఫీలో. వీళ్ళకి అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే పాలీ లాంగ్వేజ్. అండ్ వీళ్ళు బుద్ధాని ఏ విధంగా కన్సిడర్ చేసేవాళ్ళు అంటే ఒక టీచర్ గా కన్సిడర్ చేసేవాళ్ళు. చూడండి, బాగా అర్థం చేసుకోండి వీళ్ళ ఆచారాలు ఏంటి. అండ్ ఇది బాగా ఎక్కడ పాపులర్ అయింది అంటే శ్రీలంక, మయన్మార్ అండ్ అదర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇది బాగా పాపులర్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళ ప్రకారము వాట్ ఈస్ ద వే టు అటైన్ సాల్వేషన్? సాల్వేషన్ అంటే లిబరేటింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద పాస్ట్ సిన్స్. ఒక మోక్షాన్ని ఏది ప్రసాదిస్తుంది అంటే ఏ విధమైన పనులు చేస్తే అంటే వీళ్ళ నమ్మకం ఏంటి అంటే ఇంప్లిమెంటింగ్ స్ట్రిక్ట్లీ వాట్ ఎవర్ బుద్ధా హ్యాస్ టాట్ విల్ ఇట్ సెల్ఫ్ లీడ్ టు సాల్వేషన్. ఆ బుద్ధుడు ఏదైతే చెప్పాడో అది మీరు బాగా పాటిస్తే సరిపోతుంది, అదే మీకు మోక్షాన్ని ఇస్తుంది అని నమ్మిన మనుషులు ఎవరు అంటే హినయానా బుద్ధిస్ట్. సో వీళ్ళకి సంబంధించి సీక్రెట్ టెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడే జస్ట్ మనం డిస్కస్ చేసిన త్రిపీటకాస్. ఏవేవి అవి? సుత్త పీఠక, వినయ పీఠక అండ్ అభిధమ్మ పీఠక. అండ్ అంతేకాకుండా వీళ్ళకి ఇంకో సీక్రెట్ టెక్స్ట్ ఏంటి అంటే మిలింద పాన్హో. దిస్ ఇస్ అనదర్ సీక్రెట్ టెక్స్ట్. ఇంకో సీక్రెట్ టెక్స్ట్ ఏంటి అంటే వీళ్ళకి శ్రీలంకన్ బుద్ధిస్ట్ క్రానికల్స్. ఏవి అవి అంటే మహావంశ, కులవంశ, దీపవంశ. దీస్ ఆర్ ద సీక్రెట్ టెక్స్ట్. అంటే ఈ బుద్ధిస్ట్ క్రానికల్స్ ఏంటి అంటే దే డీల్ విత్ మైథలాజికల్ స్టోరీస్ ఆఫ్ బుద్ధ. సో దీస్ ఆర్ ద సీక్రెట్ literary works for the Hinayana Buddhists. Hinayana Buddhists were anti-changers. Their official language was Pali language. They always considered Buddha as a teacher, and they believed whatever Buddha has taught, implementing that seriously or in a strict sense will lead to one's salvation, nothing else. And this Hinayana Buddhism became very popular in the nations like Sri Lanka, Myanmar and Southeast Asia. And the following are the sacred literary works for the Hinayana Buddhists. They were Tripitakas, Milinda Panho and Sri Lankan Buddhist Chronicles. ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. హినయానా బుద్ధిస్ట్ బిలీవ్డ్ ఇన్ ద ప్రీవియస్ బర్త్స్ ఆఫ్ బుద్ధ, నాట్ అ ఫ్యూచర్ బర్త్. ప్రీవియస్ బర్త్స్ ఆఫ్ బుద్ధాలో కూడా నమ్మేవాళ్ళు అన్నమాట. ప్రీవియస్ బర్త్స్ ఆఫ్ బుద్ధ. ఇప్పుడు మహాయాన బుద్ధిజంకి వచ్చేద్దాం మనము. ఇక్కడ మనం చూసినట్టయితే మహాయాన బుద్ధిజం దే వర్ ప్రో చేంజర్స్. దీని ఫౌండర్ ఎవరు అంటే ఆచార్య నాగార్జున. ఈయన ఎక్కడ ఉండేవాడు అంటే నాగార్జున కొండ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఉండేవాడు. సో ఇట్ ఈస్ టెక్నికలీ కన్సిడర్డ్ యాజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. ఏది? నాగార్జున కొండ. ఇది ఒక బర్త్ ప్లేస్ అనమాట మహాయాన బుద్ధిజం కి. సో దే వర్ ద ప్రో చేంజర్స్. ద ఫౌండర్ వాజ్ ఆచార్య నాగార్జున, వెరీ వెరీ పాపులర్ పర్సనాలిటీ. అండ్ వీళ్ళు దేని అఫీషియల్ లాంగ్వేజ్ గా గ్రహించారు అంటే సాంస్క్రిట్. మరి వీళ్ళు ఏ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు బుద్ధాని అంటే దేవుణ్ణి చేసేయడం జరిగింది అనమాట. దే ట్రీటెడ్ బుద్ధ యాజ్ అ గాడ్. అండ్ ఏది చేస్తే మనకి మోక్షాన్ని ఇస్తుంది అని నమ్మేవాళ్ళు అంటే దే బిలీవ్డ్ ఇన్ ద ఐడలేటరీ వర్షిప్. ఐడలేటరీ వర్షిప్ టు బుద్ధ అంటే ఐడలేటరీ వర్షిప్ ఆఫ్ బుద్ధ విల్ లీడ్ టు వన్స్ సాల్వేషన్ అని నమ్మిన వాళ్ళు. సో చూడండి, ఇక్కడ మనము ఈ మహాయాన బుద్ధిజం ఎక్కడెక్కడ బాగా పాపులర్ అయింది అంటే నేపాల్, చైనా, జపాన్ అండ్ కొరియా వంటి ప్రదేశాల్లో బాగా పాపులర్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళకి సంబంధించి బాగా సీక్రెట్ లిటరేచర్ ఏంటి అంటే వైపుల్య సూత్ర. దిస్ వాస్ కంపైల్డ్ బై గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. జస్ట్ పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ నేను మళ్ళా చెప్తున్నా, హిస్టరీ ఆప్షనల్ చదవట్లేదు. ఏవైతే ఫ్యాక్చువల్ డేటా ఇస్తున్నానో అక్కడ దాకా నేను గుర్తుంచుకోండి.
సో ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో కారణాలు కానీ ఆ రీజన్స్ కానీ హిస్టారికల్ గా ఏదైనా కాన్సెప్ట్స్ ఉన్నాయి అవి బాగా అర్థం చేసుకోండి. మీ ఎగ్జామ్ కి దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే జనరల్ స్టడీస్ కి దీన్ని మించి స్కోప్ లేదు. హిస్టరీ ఆప్షనల్ అయితే ఇంకా ఎంత చదివినా అది సముద్రమే కాబట్టి ఎంతైనా చెప్పుకొని పోవచ్చు. సో మీరు ఆ తప్పులు మాత్రం కన్సిడర్ చేయకండి. ఒకవేళ నేను ఫ్యాక్చువల్ డేటా ఏదైనా ఇస్తే అక్కడ దాకానే మీరు ఫుల్ స్టాప్ పెట్టేసేయండి, అది నేర్చుకోండి. సరే, మీకు ఒకవేళ టైం ఉన్నా లేకపోతే మాక్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు దానికి ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ ఏదైనా వస్తే మీ డేటాని అప్డేట్ చేసుకోండి మీరు. ఓకే, సో దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. అయితే ఇంకా ఇక్కడ మనము బేసిక్ డిఫరెన్సెస్ మనకు అర్థమైపోయినాయి. అండ్ వీళ్ళు వచ్చేటప్పటికి దే బిలీవ్డ్ ఇన్ ద ప్రీవియస్ బర్త్స్ అండ్ ఫ్యూచర్ బర్త్ ఆఫ్ బుద్ధ. ఈ ఫ్యూచర్ బర్త్ అనే కాన్సెప్ట్ ఇది దేని నుండి ఇన్స్పైర్ అయింది అంటే హిందూ రిలీజన్ లో ఉన్న దశావతారా నుండి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది అనమాట. అయితే ఈ ప్రీవియస్ అండ్ ఫ్యూచర్ ఫార్మ్స్ ఆఫ్ బుద్ధాని ఏమని పిలవాలి అంటే బోధిసత్వాస్ అని పిలవాలి. బాగా గుర్తుంచుకోవాలి ఈ పాయింట్. సో దే బిలీవ్డ్ ఇన్ ద బోధిసత్వాస్. ఎవరు? మహాయాన బుద్ధిస్ట్. కానీ హినాయన బుద్ధిస్ట్ ఏమో ఒట్టే ప్రీవియస్ బర్త్స్, మహాయాన బుద్ధిస్ట్ ఏమో ప్రీవియస్ అండ్ ఫ్యూచర్ ఆల్సో. ఫ్యూచర్ బర్త్ ఆఫ్ బుద్ధ ఆయన ఏమని పిలవాలి అంటే మైత్రేయ. ఇప్పుడు మనకి ఈ ఫీచర్ ఎక్కడ నుండి ఇన్స్పైర్ అయిందని చాలా మంది హిస్టోరియన్స్ గ్రహిస్తున్నారు అంటే హిందూయిజంలో దశావతార అనే కాన్సెప్ట్ నుండి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది అని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా తర్వాత కాలంలో మనం చూసినట్టయితే చాలా తర్వాత కాలంలో వజ్రాయన బుద్ధిజం అనేది కూడా ఎమర్జ్ అవ్వడం జరిగింది. వజ్రాయన బుద్ధిజం, ఈ వజ్రాయన బుద్ధిస్ట్ ఫిలాసఫీ వాస్ బ్రాట్ అప్ బై గ్రూప్ ఆఫ్ మంక్స్. ఒక్క పర్టికులర్ పర్సన్ కాదు, అందుకనే ఫౌండర్ పేరు నేను చెప్పట్లేదు. ఈ విషయానికి వచ్చినప్పటికీ దీని బర్త్ ప్లేస్ ఎక్కడ అని చాలా మంది అనుకుంటారు అంటే అమరావతి ఇన్ ఆంధ్రప్రదేశ్. It is considered as the birthplace of this Vajrayana Buddhism. And వీళ్ళ official language కూడా Sanskrit. Many features, ఇది ఫ్యాక్టే, ఇది మీరు ఈ విధంగానే రాసినా పర్లేదు. Facts are facts. Many features have directly taken from Hindu religion or Hinduism. Even the names were not changed. So attract చేయడానికి, బాగా పబ్లిక్ ని అట్రాక్ట్ చేయడానికి, అంటే హిందూయిజం అనేది చాలా అట్రాక్టివ్ రిలీజన్. చాలా టూ మెనీ గాడ్స్, వాళ్ళ లైఫ్స్, వాళ్ళ స్పౌసెస్ ఎంతో అద్భుతంగా అంటే ఉంటుంది అనమాట, అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇది ఏంటి అంటే మోనోథిస్టిక్ రిలీజన్స్ కాబట్టి ఒకటే దేవుడు ఉంటాడు కాబట్టి పెద్ద అట్రాక్టివ్ గా ఉండవు. కాబట్టి మాసెస్ ని బాగా అట్రాక్ట్ చేయాలంటే వీటిని కూడా అంటే ఒక మైథలాజికల్ స్టోరీస్ తీసుకుని రావడం జరిగింది. దశావతార నుండి మళ్ళీ ప్రీవియస్ బర్త్స్, ఫ్యూచర్ బర్త్స్ చూడండి ఏ విధంగా అట్రాక్టివ్ చేస్తున్నారు. ఒరిజినల్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ, బుద్ధ తీసుకొచ్చిన ప్రీచింగ్స్ కానీ డాక్ట్రిన్స్ కానీ సొసైటీలో ఉన్న ప్రజలు సమస్య చెందుతున్నారు, వాళ్ళ బాధలు చెందుతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక సొల్యూషన్ తీసుకుని రావడం జరిగింది. లేటర్ ఇది ఒక రిలీజన్ గా మారడం జరిగింది, దానిలో సెక్స్ కూడా రావడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ వీళ్ళకి సంబంధించి దే ట్రీటెడ్ బుద్ధ యాజ్ అ గాడ్ డెఫినెట్ గా. అయితే ఇక్కడ వాట్ ఈస్ ద వే టు అటైన్ సాల్వేషన్? హినాయన బుద్ధిస్ట్ ఏమో బుద్ధుడు ఏది చెప్పాడో అది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది, ఇట్ విల్ లీడ్ టు వన్ సాల్వేషన్. మహాయాన బుద్ధిస్ట్ ఏమో ఐడోలేటరీ వర్షిప్ ఆఫ్ బుద్ధ విల్ లీడ్ టు వన్ సాల్వేషన్ అని అన్నారు. మరి ఈ విషయానికి వస్తే వజ్రాయన బుద్ధిజం దే బిలీవ్డ్ ఇన్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్ అండ్ తాంత్రిక్ ట్రెడిషన్ టు అటైన్ సాల్వేషన్. మళ్ళా చెప్తున్నా, సో వాట్ ఈస్ ద వే టు అటైన్ సాల్వేషన్ అకార్డింగ్ టు ద వజ్రాయన బుద్ధిస్ట్? తాంత్రిక్ ట్రెడిషన్స్ అండ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ విల్ లీడ్ టు వన్స్ సాల్వేషన్ అని నమ్మడం జరిగింది. మరి ఇది ఎక్కడ పాపులర్ అయింది అంటే టిబెట్ అనే ప్రాంతంలో బాగా పాపులర్ గా అవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి బాగా సీక్రెట్, చాలా ఇంపార్టెంట్ సీక్రెట్ లిటరేచర్ ఏంటి అంటే పలైకోసా. ఇది కూడా సాంస్క్రిట్ లో కంపైల్ చేయడం జరిగింది బై గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక పర్టికులర్ పర్సన్ ఎవరు కాదు. కాబట్టి ఇక్కడ పలైకోసా వాజ్ వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్ లిటరేచర్ ఫర్ ద వజ్రాయన బుద్ధిస్ట్. అండ్ ఇక్కడ వీళ్ళు కూడా దే బిలీవ్ ఇన్ బోధిసత్వాస్ బోత్ ఇన్ ప్రీవియస్ అండ్ ఫ్యూచర్ ఫార్మ్స్ ఆఫ్ బుద్ధ అన్నమాట. సో దే ఆల్సో బిలీవ్డ్ ఇన్ బోధిసత్వాస్. సో ఫైనల్లీ మనకి బుద్ధ గురించి ఇక్కడ ప్రస్తావన దొరికింది కాబట్టి నేను ఈ తమిళనాడు ఎన్సీఆర్టీస్ కంటే కూడా కొద్దిగా అడిషనల్ గా ఎక్కువ డేటానే ఇవ్వడం జరిగింది. ఇది మీరు బాగా రివైజ్ చేయాల్సిందే. తర్వాత మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే జైనిజం గురించి. ఇప్పుడు మనకి ఈ చాప్టర్ లో జైనిజం గురించి కూడా ప్రస్తావన ఉంది కాబట్టి ఈ జైనిజం కి సంబంధించి హిస్టారికల్ ఫౌండర్ ఎవరని చెప్పుకున్నాం మనము, వర్తమాన మహావీర్. అయితే ఈ జైనిజం కి సంబంధించిన ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కానీ అన్ని కవర్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈ జైనిజం మనం చూసినట్టయితే
దిస్ ఇస్ ఓల్డర్ దాన్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ. ఇది బాగా గుర్తుంచుకోవాలి. అండ్ ఇట్ ఈస్ కాంప్లెక్స్ దాన్, ఇట్ ఈస్ మోర్ కాంప్లెక్స్ అంటే చాలా టఫ్ ఇది ఫాలో అవ్వడం, మోర్ కాంప్లెక్స్ దాన్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ. సో దాదాపు ఒక 60కు పైగా ఈ ఫిలాసఫికల్ మూమెంట్స్ లో పాపులర్ ఏంటి అంటే జైనిజం అండ్ బుద్ధిజం. ఈ రెండిట్లో బాగా పాపులర్ ఏంటి అంటే బుద్ధిస్ట్ ఫిలాసఫీ. ఎందుకంటే జైన్ ఫిలాసఫీ అనేది చాలా కాంప్లెక్స్ ఫిలాసఫీ, చాలా అంటే పాటించడానికి చాలా టఫ్ ఫిలాసఫీ అది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే జైనిజం వాజ్ మచ్ ఓల్డర్ దాన్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ. అయితే ఈ జైనిజం కి సంబంధించి మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూడబోతున్నాము. In Jainism, there are 24 Tirthankaras. తీర్థంకరాస్ అంటే ఎవరు? దే ఆర్ పాత్ ఫైండర్స్, అంటే మనకు ఒక దారి చూపేవాళ్ళు అనమాట. దే ఆర్ పాత్ ఫైండర్స్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ తీర్థంకర ఈజ్ ఐడెంటిఫైడ్ బై యూనిక్ సింబల్. ఒక సింబల్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అయితే అర్లియస్ట్ తీర్థంకర ఎవరు అంటే ద ఫస్ట్ తీర్థంకర మనం చూసినట్టయితే రిషభనాథ. ఈయననే మనం ఏమని పిలుచుకోవాలి అంటే ఆదినాథ అని కూడా పిలుస్తారు. ఈయన సింబల్ ఏంటి అంటే బుల్. అయితే ఇక్కడ నేను చెప్పే ఫ్యాక్ట్ ఏంటి అంటే ఫస్ట్ నుండి 22nd తీర్థంకరాజు వరకు అన్ని కూడా మైథలాజికల్ క్యారెక్టర్స్, అంటే నమ్మకము ఇక్కడ వాళ్ళు ఎగ్జిస్ట్ అయినారు అని. సో ఫస్ట్ టు 22nd తీర్థంకరాస్ ఆర్ మైథలాజికల్. 23rd and 24th ఆర్ హిస్టారికల్ క్యారెక్టర్స్. వీళ్ళకి సంబంధించి ఎవిడెన్సెస్ కానీ దాఖలాలు కానీ ఉన్నాయి. సో ఇది ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. జైనిజం కి సంబంధించి ఎంతమంది మొత్తం ఫిలాసఫర్స్ అంటే 24 ఫిలాసఫర్స్. వాళ్ళని తీర్థంకరాస్ అని పిలుస్తారు. అంటే దే ఆర్ లైక్ పాత్ ఫైండర్స్, మనకి దారి చూపేవాళ్ళు. అంటే మనల్ని సఫరింగ్స్ నుండి బయటకి తీసుకుని వచ్చే విధంగా మనకి ఒక దారి చూపిస్తారు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ నుండి 22nd తీర్థంకరాస్ ఏమో మైథలాజికల్ క్యారెక్టర్స్, 23rd and 24th తీర్థంకరాస్ ఏమో హిస్టారికల్ క్యారెక్టర్స్. ఫస్ట్ తీర్థంకర అంటే మైథలాజికల్ ఫౌండర్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఎవరు అంటే రిషభనాథ. 23rd and 24th హిస్టారికల్ క్యారెక్టర్స్ కాబట్టి 23rd తీర్థంకర ఎవరు అంటే పార్శ్వనాథ. 24th తీర్థంకర ఎవరు అంటే వర్తమాన మహావీర్. ఈయనేమో మైథలాజికల్ ఫౌండర్ రిషభనాథ. అండ్ ఇక్కడికి వచ్చే వరకు వర్తమాన మహావీర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ హిస్టారికల్ ఫౌండర్. ఎందుకు అంటే హీ వాజ్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ అట్రాక్టింగ్ ద మాసెస్. సో ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద హిస్టారికల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం. ఎవరు అంటే వర్తమాన మహావీర్. పార్శ్వనాథాన్ని ఏ సింబల్ తో ఐడెంటిఫై చేస్తారు అంటే స్నేక్. అదే వర్తమాన మహావీర్ని ఏ సింబల్ తో ఐడెంటిఫై చేస్తారు అంటే లయన్ సింబల్ తోని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇది బేసిక్ ఇంట్రడక్షన్ మనం తెలుసుకోవాల్సింది జైనిజం గురించి. సో మనం బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఎంతో చక్కగా నేర్చుకున్నాము, లైఫ్ ఆఫ్ బుద్ధా గురించి నేర్చుకున్నాము, బుద్ధిజం కి సంబంధించి ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ తెలుసుకున్నాము, బుద్ధిజం కి సంబంధించి ఇంపార్టెంట్ కౌన్సిల్స్ గురించి డిస్కస్ చేశాము. అదే విధంగా బుద్ధిజం ఏ విధంగా అయితే స్ప్లిట్ అయింది, హీనాయన బుద్ధిజం అంటే ఏంటి, మహాయాన బుద్ధిజం అంటే ఏంటి, వజ్రాయన బుద్ధిజం అంటే ఏంటి, అవి కూడా తెలుసుకోవడం జరిగింది. సో అదే విధంగా అదే లైన్స్ పైన జైనిజం గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ. సో లెట్ us స్టార్ట్ our డిస్కషన్ విత్ ద హిస్టారికల్ క్యారెక్టర్స్. ఎవరు అంటే పార్శ్వనాథ అండ్ వర్తమాన మహావీర్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనము పార్శ్వనాథ గురించి కొంచెము డిస్కస్ చేద్దాం. పార్శ్వనాథ ఈయన 8th century BCకి చెందిన మనిషి. అండ్ ఈయన ఒక క్షత్రియాగా పుట్టడం జరిగింది. ఈయన ఫాదర్ అశ్వసేన. He was the king of Kasi. And ఈయన మదర్ పేరు వామలాదేవి.
అండ్ అందరూ మాంక్స్ లాగానే, అందరు మునుల్లాగానే ఈయన కూడా ఒక టైం వచ్చే వరకు హీ లాస్ట్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ వరల్డ్లీ బాండ్స్ అండ్ అటాచ్మెంట్స్. అంటే అన్నిటినీ కూడా గివప్ చేసి, ఆయనకి సంబంధించిన ఫ్యామిలీ రిలేషన్స్ కానీ బాండ్స్ కానీ అన్ని గివప్ చేసి ఒక సన్యాసి అవతారాన్ని ఎత్తుకోవడం జరిగింది. అంటే ఒక ముని రూపం తీసుకోవడం జరిగింది. హీ హ్యాడ్ టేకన్ అప్ అ లైఫ్ ఆఫ్ అ మాంక్ అని చెప్పుకోవాలి. దాని తర్వాత ఈయన తీసుకొచ్చిన ఫిలాసఫీయే నిగ్రంథ ఫిలాసఫీ. ఆ నిగ్రంథ ఫిలాసఫీ దేనిపైన నుంచి ఉంటుంది అంటే ఇట్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్. వన్ షుడ్ స్పీక్ ఓన్లీ ట్రూత్, దాన్నే సత్య అని పిలుస్తారు. సో సత్య మీన్స్ నాట్ టు లై, అబద్ధాలు చెప్పకూడదు, నిజం మాత్రమే మాట్లాడాలి అన్నమాట. అహింస, నాన్ వైలెన్స్, అదేవిధంగా అసతేయ, నాట్ టు స్టీల్ ఎనీథింగ్, అంటే దొంగతనాలు చేయకూడదు, బలవంతంగా లాక్కూడదు. ఇది ఏ విషయాన్ని కూడా, ఎటువంటి పదార్థాలని కూడా బలవంతంగా తీసుకోకూడదు అనమాట. నాట్ టు స్టీల్. ఓకే. అపరిగ్రహ, నాట్ టు అక్యుములేట్ వెల్త్, అంటే మనకున్న సంపద ఏదైతే ఉంటుందో ఒక ఆప్టిమల్ లెవెల్లో అవసరానికి తగ్గట్టే ఉండాలి. ఎక్కువ శాతం ఉంటే దానికి కూడా ఇట్ విల్ లీడ్ టు అంటే మిజరీ అండ్ సారో, చాలా బాధాకరమైన జీవితాన్ని తీసుకుని వస్తుంది అనమాట. సో అవసరాన్ని మించి ఏదైనా మనము వాడకంలో పెట్టుకుంటే ఇట్ విల్ లీడ్ టు అన్నెసెసరీ సారో అండ్ మిజరీ అనేదే ప్రతి ఒక్క ఫిలాసఫీ కాన్సెప్ట్. ఈయన కూడా చెప్పింది అదే. సో ఇక్కడ నిగ్రంథ ఫిలాసఫీ ఫౌండర్ ఎవరు అంటే పార్శ్వనాథ. ఈయన ఏ కాలానికి చెందినవాడు అంటే హీ బిలాంగ్ టు 8th century BC. He was born as a Kshatriya. His father was the ruler of Kasi. His name was Ashwasena and his mother was Vamala Devi. And Nigrantha philosophy stands on the following principles. Satya means not to lie. అబద్ధం మాత్రం చెప్పకూడదు, నిజం మాత్రమే మాట్లాడాలి. అహింస, నాన్ వయలెన్స్, ఇది మనందరికీ తెలిసిందే మీనింగ్. అసతేయ అంటే ఏది కూడా దొంగలించకూడదు, నాట్ టు స్టీల్. అండ్ అపరిగ్రహ అంటే నాట్ టు అక్యుములేట్ వెల్త్, అవసరానికి మించి సంపద అనేది పెట్టుకోకూడదు. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ ఆఫ్ నిగ్రంథ ఫిలాసఫీ. ఇప్పుడు మనము హిస్టారికల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఆయన ఎవరో కాదు, వర్తమాన మహావీర్. వర్తమాన మహావీర్ విషయానికి వస్తే ఈయన ఏ కాలానికి చెందినవాడు అంటే 6th to 5th BCE. అంటే హీ వాస్ కాంటెంపరీ టు బుద్ధ. ఇద్దరు ఒకటే కాలానికి చెందిన వాళ్ళు, కానీ దేర్ ఆర్ నో ఎవిడెన్సెస్ అబౌట్ బోత్ మీటింగ్ ఈచ్ అదర్. నిజంగా ఒకరినొకరు కలిసారా అనే విషయం పైన కాంక్రీట్ ఎవిడెన్సెస్ అనేవి లేవు, కానీ ఖచ్చితంగా ఒకే కాలానికి చెందిన వాళ్ళు. అండ్ ఈయన విషయానికి వస్తే హీ వాజ్ ఆల్సో బోర్న్ యాజ్ క్షత్రియ. హీ వాజ్ బోర్న్ ఇన్ నాత్రికా ట్రైబ్. ఆయన ట్రైబ్ పేరేంటి అంటే నాత్రికా ట్రైబ్. ఆయన ఫాదర్ ఎవరు అంటే సిద్ధార్థ. పేర్లు బాగా గుర్తుంచుకోవాలి. సో సిద్ధార్థ వాజ్ హిస్ ఫాదర్ అండ్ హిస్ మదర్ వాజ్ త్రిశాలాదేవి. ఈయన ఇక్కడ జన్మించడం జరిగింది అంటే కుందా విలేజ్. ఎక్కడుంది అంటే బీహార్. మరి ఈయన లైఫ్ కి సంబంధించిన స్టోరీ కూడా మనము బ్రీఫ్ గా నేర్చుకోవాలి. అదేంటి అంటే చాలా యంగ్ ఏజ్ లో ఈ లాస్ట్ హిస్ పేరెంట్స్ ఇన్ అన్ యాక్సిడెంట్. ఆయన తల్లిదండ్రులని కోల్పోవడం జరిగింది చాలా యంగ్ ఏజ్ లో. వాళ్ళు ఎట్లా చనిపోవడం జరిగింది అంటే ఒక యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అప్పుడు ఆయన చాలా డిస్టర్బ్ అవ్వడం జరిగింది. ఆ డిస్టర్బెన్స్ తోనే ఆయన వరల్డ్లీ బాండ్స్ కానీ అటాచ్మెంట్స్ కానీ, అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా అన్ని బాండ్స్ కానీ అన్ని రిలేషన్స్ కానీ ఆయన గివప్ ఇచ్చి he had taken up a life of a monk. And అందరిలాగానే when he became a monk, he started to wander from one place to another place. ఈ జర్నీలోనే when he started to wander from one place to another place as a monk, he met his good friend మకారి గోసల పుత్త. ఈయన పేరు బాగా గుర్తుంచుకోండి, మళ్ళీ డిస్కస్ చేద్దాం ఈయన గురించి. మకారి గోసల పుత్త అనే ఫిలాసఫర్ ని కలవడం జరిగింది. ఈయనకి ఒక స్నేహితుడు. ఓకే, మకారి గోసల పుత్త ఏ ఫిలాసఫీ ఫౌండర్ అంటే అద్వికా ఫిలాసఫీ. సో
ఈ మాంగ్స్ అందరూ కూడా, ఈ ఎసెటిక్స్ అందరూ కూడా, వీళ్ళంతా వాళ్ళ అబ్జెక్టివ్ ఏంటి అంటే పీపుల్ యొక్క సఫరింగ్స్, వాళ్ళ ఇష్యూస్ ని సాల్వ్ చేయాలి. సో ఆ విధంగానే ఎప్పుడైతే వీళ్ళు కలుసుకోవడం జరిగిందో ఎన్నో విషయాలపైన డిస్కషన్స్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ వర్తమాన మహావీర్ డి నాట్ గెట్ కన్విన్స్ విత్ ద డిస్కషన్స్ ఆఫ్ మకారి గోసల పుత్త. ఆయన కొన్ని నేర్చుకుని ఉండొచ్చు, ఆయన ద్వారా కొన్ని రిజెక్ట్ చేసి ఉండొచ్చు ఆయన ఐడియాస్, కానీ ఆయన కన్విన్స్ అవ్వలేదు ఈ డిస్కషన్స్ ద్వారా. సో హీ కంటిన్యూడ్ హిస్ జర్నీ టు వాండర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఎవరు అంటే వర్తమాన మహావీర్. అదే జర్నీలో దీని తర్వాత టైం పీరియడ్ లో ఆయన నిగ్రంథాలని చూడడం జరుగుతుంది. నిగ్రంథాలు ఎవరు అంటే ద ఫాలోవర్స్ ఆఫ్ పార్శ్వనాథ. ఆయన ఏం చేశాడు వర్తమాన మహావీర్, హీ జాయిన్స్ ద నిగ్రంథాస్. జాయిన్ అయ్యి ఫైనల్ గా జుంబికాపూర్ విలేజ్ కి చేరుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంది అంటే ఇది కూడా బీహార్ లో ఉంది. సో జుంబికాపూర్ విలేజ్ లో రిజుపాలిక అనే నది బ్యాంక్స్ పైన, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ రిజుపాలిక, he sat under a sal tree. Sal tree. మనకి బుద్ధ విషయంలో ఇట్ వాజ్ అ పీపుల్ ట్రీ. నిరంజన్ రివర్, గాయా విలేజ్. ఇక్కడ ఈయన విషయంలో మనకి జుంబికాపూర్ విలేజ్, బీహార్, రిజుపాలికా రివర్, on the banks of river Rijupalika, he found a sal tree. He sat under that and he started to meditate and finally he got enlightened. ఎప్పుడైతే ఈయన ఎన్లైటెన్ అవ్వడం జరిగిందో పీపుల్ కాల్డ్ హిమ్ యాజ్ మహావీర్. ఇవన్నీ కూడా టైటిల్స్ అన్నమాట. మహావీర్ అని పిలవడం జరిగింది, అంటే ఒక గ్రేట్ హీరో అని. ఓకే, అంతేకాకుండా ఈయన ఏమని పిలిచారు అంటే కేవల్య అని కూడా పిలవడం జరిగింది. కేవల్య అంటే వన్ హూ అక్వైర్డ్ నాలెడ్జ్ ని అక్వైర్ చేసిన మనిషి అని. అంతేకాకుండా పీపుల్ కాల్డ్ హిమ్ యాజ్ జినా. జినా అంటే వన్ హూ కాంకర్డ్ హిస్ సెన్సెస్. ఒక మనిషి తన సెన్సెస్ ని కంట్రోల్లో పెట్టుకుని దాన్ని కాంకర్ చేసిన మనిషినే జినా అని పిలవాలి. యాక్చువల్ పేరు ఏంటి అంటే జైనిజం కాదు, జైన్ కాదు, ఇది యాక్చువల్ పేరు. ఏది జినా అని పిలవాలి దీన్ని. దాన్ని ఫాలో అయ్యే వాళ్ళని జినాయిజం అని రావాలి యాక్చువల్ గా. కానీ యూరోపియన్స్, మన యూరోపియన్స్ ఎప్పుడైతే ఇక్కడికి రావడం జరిగిందో ఇండియాకి, వాళ్ళు దీన్ని సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేక జైన్ అని పిలిచేవాళ్ళు అనమాట. అట్లనే జైనిజం అనే పేరు వచ్చింది. సో ఇది చాలా మంది హిస్టోరియన్స్ చెప్తారు, యాక్చువల్ పేరు ఏంటి అంటే జినా అని పిలుచుకోవాలన్నమాట దానిపైన. సో దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ వర్తమాన మహావీర్. సో బుద్ధాకి సంబంధించి, బుద్ధిజంకి సంబంధించిన డాక్టర్స్ ఏ విధంగా అయితే చూసామో ఇంపార్టెంట్, ఆ విధంగానే జైనిజంకి సంబంధించిన డాక్టర్స్ కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు. జైనిజంకి సంబంధించిన డాక్టరీన్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ ఏంటి అంటే త్రిరత్నాస్. జైన్ త్రిరత్నాస్ అని పిలుచుకోవాలి వీటిని. ఇదేంటి అంటే వర్తమాన మహావీర్ ప్రకారము హ్యూమన్ సోల్ ఏదైతే ఉంటుందో ఇట్ ట్రైస్ టు కమ్ ఇన్ టు క్లోజ్ కాంటాక్ట్ విత్ ద ఫిజికల్ ప్లెజర్ ఆల్వేస్. అంటే ఈ హ్యూమన్ సోల్ ఎప్పుడు కూడా ఒక ఆనందాన్ని, ప్లెజర్ ని కోరుకుంటా ఉండి ఎప్పుడు దానికి కాంటాక్ట్ లోకి రావాలని ప్రయత్నిస్తూ ఉంటది. దానిలో భాగంగానే మనిషి యొక్క జీవితము ఇట్ ఈస్ కాట్ అప్ ఇన్ ద సైకిల్స్ ఆఫ్ లైఫ్, బర్త్ అండ్ రీబర్త్. అంటే జన్మ పునర్జన్మలు, ఈ సైకిల్స్ లో ఇట్ ఈస్ కాట్ అప్ అని చెప్పిన మనిషి ఎవరు అంటే వర్తమాన మహావీర్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మనిషికి సంబంధించిన సోల్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు కూడా ఒక ప్లెజర్, ఒక సుఖాన్ని, ఒక ఆనందాన్ని కోరుకుంటది అనమాట. ఎప్పుడు కూడా ఆ ఫిజికల్ ప్లెజర్ కి బాగా క్లోజ్ కాంటాక్ట్ లోకి రావాలని ప్రయత్నిస్తూ ఉంటది. అందుకనే మనిషి యొక్క జీవితం ఇట్ ఈస్ కాట్ అప్ ఇన్ ద సైకిల్స్ ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్, జన్మ అండ్ పునర్జన్మ. అండ్ అది దేనికి దారితీస్తుందంటే విపరీతమైన మిజరీ కానీ, బాధాకరానికి కానీ దారితీస్తుంది. సో ఆ మనుషులు దీన్ని ఏ విధంగా అవాయిడ్ చేయాలి అంటే జైన్ త్రిరత్నాస్ ని ఫాలో అవుతే దాన్ని దాదాపు అవాయిడ్ చేసినట్టే. ఆ జైన్ త్రిరత్నాస్ ఏంటి అంటే సమ్యక్ జ్ఞాన, అంటే వన్ షుడ్ హ్యావ్ రైట్ నాలెడ్జ్, సమ్యక్ క్రియ అంటే వన్ షుడ్ హ్యావ్ రైట్ కాండక్ట్, సమ్య విశ్వాస్ అంటే వన్ షుడ్ హ్యావ్ రైట్ కాన్ఫిడెన్స్.
ఇవి పాటించగలిగితే దాదాపు మనము ఆ సారోని కానీ మిజరీని కానీ దూరం పెట్టవచ్చు అని చెప్పిన మనిషి వర్తమాన మహావీర్. సో హీ ఆల్వేస్ థాట్ దట్ the human soul always tries to come into close contact with the physical pleasure, and it is caught up in the cycles of birth and rebirth, and this is leading to a lot of misery and sorrow. So one can avoid this by following the Jain Triratnas, that is the right knowledge, right conduct and right confidence. And this is one of the doctrines. The second doctrine is that దాన్ని ఏమని పిలుచుకోవాలి అంటే పంచసూత్రాస్. జైన్ పంచసూత్రాస్ అవి ఏంటి అంటే 4 మనకు తెలిసినాయే. ఈయన నిగ్రంథాలని ఫాలో అయ్యాడు, అందులో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత ఈయన ఎప్పుడైతే ఎన్లైటైన్ అవ్వడం జరిగిందో నిగ్రంథాలు కూడా ఈయన దారిని ఫాలో అవ్వడం జరిగింది. సో నిగ్రంథ ఫిలాసఫీకి సంబంధించిన 4 కూడా దీనిలో వచ్చేస్తాయి. ఏంటి అంటే సత్య అంటే నాట్ టు లై, అహింస అంటే నాన్ వైలెన్స్, అసతేయ అంటే నాట్ టు స్టీల్ ఎనీథింగ్, అపరిగ్రహ నాట్ టు అక్యుములేట్ వెల్త్ బియాండ్ ద ఆప్టిమల్ లెవెల్స్. 5వ విషయాన్ని యాడ్ చేసిన మనిషి వర్తమాన మహావీర్. అదేంటి అంటే బ్రహ్మచర్య అంటే కాంటినెన్స్, నాట్ గెటింగ్ మ్యారీడ్ త్రూ అవుట్ ద లైఫ్. ఎందుకంటే మ్యారేజ్ తోని భార్య కానీ భర్తలు కానీ వస్తారు, ఆ రిలేషన్లో పిల్లలు వస్తారు, వాళ్ళ పిల్లలు వస్తారు. సో ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అది దేనికి దారితీస్తుందంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయడానికి ఒక గ్రీడ్ అండ్ డిజైర్, అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ వాళ్ళని సరిగ్గా చూసుకోవాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనే ఒక గ్రీడ్ అండ్ డిజైర్ తోని చాలా మిజరీ అండ్ సారో క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పిన మనిషి వర్తమాన మహావీర్. సో బ్రహ్మచర్యాన్ని ప్రమోట్ చేశాడు అనమాట, దాన్నే కాంటినెన్స్ అని పిలుచుకోవాలి. సో దీస్ ఆర్ ద జైన్ పంచసూత్రాస్. అండ్ అంతేకాకుండా ఈయన షద్వాద అనే ఫిలాసఫీని కూడా తీసుకుని రావడం జరిగింది. షద్వాద ఫిలాసఫీ ఏంటి అంటే ద థియరీ ఆఫ్ మేబీ ఆర్ ప్రాబబిలిటీ అని పిలుచుకోవాలి. దీన్ని ప్రాబబిలిటీ మనందరికీ తెలిసిందే, మ్యాథ్స్ లో చిన్నప్పుడు చేసే ఉంటాం. ప్రాబబిలిటీ అంటే ఛాన్సెస్. ఇప్పుడు ఏదైనా కొత్త విషయాన్ని మనం చూసినప్పుడు కొన్ని ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, దానిపైన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. అంటే థియరీ ఆఫ్ మేబీ, ఒకటి చూసాం, మేబీ ఇది ఇట్లా ఉండొచ్చు, మే నాట్ బి, లేకపోతే ఇంకా ఏదైనా కారణాలు ఉండొచ్చు. అట్లా ఆ విధంగా ప్రాబబిలిటీస్ అనే ద్వారా మనము ఒక విషయం పైన నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. అంటే 7 రకాల ప్రాబబిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఎవరు? వర్తమాన మహావీర్. అందుకనే దీన్ని ఏమని పిలుచుకోవాలి అంటే ఒక థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ ఆర్ థియరీ ఆఫ్ మేబీ అని పిలవాలి. అదే దానికి ఉన్న పేరేంటి అంటే షద్వాద ఫిలాసఫీ. దీని ఫౌండర్ ఎవరు అంటే వర్తమాన మహావీరే. సో ఇక్కడ మనకి బుద్ధిజంలో మనం ఏ విధంగా అయితే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి నేర్చుకున్నామో ఇక్కడ జైన్ కౌన్సిల్స్ గురించి కూడా నేర్చుకోవాలి. దానికంటే వెళ్ళే ముందు, ఈ జైన్ కౌన్సిల్స్ టాపిక్ లోకి వెళ్లే ముందు కూడా బుద్ధిజం ఏ విధంగా అయితే స్ప్లిట్ అయిందో జైనిజం లో కూడా ఒక స్ప్లిట్ అనేది మనం చూడొచ్చు. అంటే 2 different sects have emerged in Jainism. అవి ఏ విధంగా అనేది మనం చూద్దాం. ఒక జైన్ టెక్స్ట్ ఉంది. అకార్డింగ్ టు అ జైన్ టెక్స్ట్ రిటర్న్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్, దాని పేరేంటి అంటే పరిశిష్ట పర్వన్. ఇది రాసిన మనిషి ఎవరు అంటే హేమచంద్ర. ఈయన ఒక జైన్ స్కాలర్. మరి ఈ పరిశిష్ట పర్వన్ ప్రకారము చంద్రగుప్త మౌర్య ఎప్పుడైతే మగధాని రూల్ చేస్తున్నాడో పాటలిపుత్ర నుండి, ఆ మగధ రీజన్ లో ఒక విపరీతమైన కరువు రావడం జరిగింది, ఎంతో మంది చనిపోవడం జరిగింది. అంటే దాన్ని ఏమని పిలవాలి అంటే సివియర్ ఫెమైన్. వెన్ చంద్రగుప్త మౌర్య వాజ్ రూలింగ్ ఫ్రమ్ మగధ, డ్యూరింగ్ హిస్ రూల్ దేర్ వాజ్ అ సివియర్ ఫెమైన్. అండ్ ఏ న్యాచురల్ కెలామిటీ వచ్చినా కానీ మనం అబ్జర్వ్ చేసేది ఫస్ట్ ఏంటి, ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, హ్యూమన్ డిస్ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతాయి. సో ఆ మగధ రీజన్ లో కూడా దేర్ వర్ లాట్ ఆఫ్ హ్యూమన్ డిస్ప్లేస్మెంట్స్ బికాస్ ఆఫ్ దిస్ సివియర్ ఫెమైన్ ఆర్ విపరీతమైన కరువు మూలంగా
ప్రజలు ఆ ప్రదేశాన్ని వదిలి డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళడం జరిగింది. ఆ దానిలో అంతర్భాగమే కొంతమంది జైన్స్ ఏం చేశారు అంటే దే పర్మనెంట్లీ మూవ్ డౌన్ టు కర్ణాటక. అంటే మన సౌత్ ఇండియాలో ఉన్న కర్ణాటకకి ఒక బ్రాంచ్ పర్మనెంట్ గా మైగ్రేట్ అవ్వడం జరిగింది జైన్స్ కి సంబంధించి. వాళ్ళని మనం ఏమని పిలుచుకోవాలి అంటే దిగంబరాస్ అని పిలుచుకోవాలి. వీళ్ళని లీడ్ చేసిన మనిషి ఎవరు అంటే భద్రబాహు. మరి ఇంకో బ్రాంచ్ ఎవరైతే తక్కిన జైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్త్ లోనే ఆగిపోవడం జరిగింది. సో దిస్ ఇస్ సౌత్ బ్రాంచ్, ఇక్కడ నార్త్ బ్రాంచ్. వీళ్ళని ఏమని పిలుచుకోవాలి అంటే శ్వేతాంబరాస్ అని పిలుచుకోవాలి. దీన్ని లీడ్ చేసిన మనిషి ఎవరు అంటే స్థూలబాహు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. దిస్ ఇస్ అన్ అడిషనల్ ఫ్యాక్ట్ ఐఎమ్ షేరింగ్. శ్వేతాంబరాస్ గాని దిగంబరాస్ గాని వీళ్ళిద్దరు కూడా పార్శ్వనాథాన్ని వర్తమాన మహావీర్ యొక్క ప్రీచింగ్స్ ని ఫాలో అవుతారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ శ్వేతాంబర మాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాంక్స్ కానీ నన్స్ కానీ అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైతే స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారో మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైట్ కలర్ క్లోత్స్ ధరించడం జరుగుతుంది. ఇక్కడ దిగంబరాస్ విషయానికి వస్తే వాళ్ళు న్యూడిటీని ప్రాక్టీస్ చేస్తారనమాట, బట్టలు వేసుకోరు ఎవరు మాంగ్స్ కానీ నన్స్ కానీ. అయితే వీళ్ళిద్దరు కూడా పార్శ్వనాథ అండ్ మహావీర్ ప్రీచింగ్స్ ని నమ్ముతూ వీళ్ళేం చేస్తారు అంటే శ్వేతాంబరాస్ దే బిలీవ్ ఇన్ ఓన్లీ ద 4 ప్రిన్సిపల్స్. అంటే అక్కడ బ్రహ్మచర్యాన్ని వీళ్ళు సీరియస్ గా తీసుకోరు. ఎవరు శ్వేతాంబర జైన్స్. బ్రహ్మచర్యాన్ని సీరియస్ గా ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరు అంటే దిగంబర మాంగ్స్. ఓకే, మాంగ్స్ కానీ నన్స్ కానీ. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ శ్వేతాంబర జైన్స్ అండ్ దిగంబర జైన్స్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, అకార్డింగ్ టు అ Jain text which was written in Sanskrit, which is named as Parisista Parvan, which is compiled by Hemachandra, who was a Jain scholar. There was a severe famine when Chandragupta Maurya was ruling from Magadha, and there were lot of human displacements. As part of that human displacements, a group of Jains have permanently migrated in the south. They were led by Bhadrabahu. They are called as Digambara Jains. And the other rest of the Jains have stayed in the north. They were led by Sthulabahu. They are called as Shvetambara Jains. And both believe in Parsvanatha and Vardhamana Mahavir. These monks and nuns, they wear only white color clothes. And these monks and nuns, they practice nudity. And these people do not seriously take up the brahmacharya that was explained by Vardhamana Mahavir, but these people implement all the 5 principles of Jain Panchasutras, including brahmacharya that was explained by Vardhamana Mahavir. So this is about the split of Jainism. Manaki adi ఏ సోర్స్ ద్వారా తెలుస్తుంది అంటే పరిశిష్ట పర్వం ద్వారా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జైన్ కౌన్సిల్స్ గురించి. జైన్ కౌన్సిల్స్ లో 2 చాలా ఇంపార్టెంట్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఒకటేమో ద ఫస్ట్ కౌన్సిల్ 3rd BC లో జరగడం జరిగింది. సెకండ్ కౌన్సిల్ ఏమో 612 AD లో జరగడం జరిగింది. దీని లొకేషన్, ద ఫస్ట్ జైన్ కౌన్సిల్ యొక్క లొకేషన్ ఏంటి అంటే మనకి పాటలిపుత్ర, మనకి బీహార్ లో ఉన్న పాటలిపుత్ర వాజ్ ద లొకేషన్. ఇది ఎక్కడ అంటే వల్లాబి. ఎక్కడుంది ఇది అంటే గుజరాత్ లో ఉంది. ఇదేమో బీహార్ లో ఉంది. మరి దీన్ని చేసిన మనిషి ఎవరు అంటే స్థూలబాహు. ఇప్పుడే నేర్చుకున్నాం కదా, శ్వేతాంబర జైన్స్ ని లీడ్ చేసిన మనిషి. సో హీ చైర్డ్ దిస్ ఫస్ట్ జైన్ కౌన్సిల్. అండ్ వల్లాబిలో జరిగిన దాన్ని చైర్ చేసిన మనిషి ఎవరు అంటే దేవాద్రి శంరమణ. సో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ లో మనం చూసినట్టు అవుట్కమ్స్ ఈ జైన్ కౌన్సిల్స్ లో కూడా నేర్చుకోవాలి. అవుట్కమ్ ఏంటి అంటే సింపుల్ గా మనకి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ చూసినట్టయితే అక్కడ అబ్జెక్టివ్స్ ఏంటి అంటే సీక్రెట్ టెక్స్ట్ కంపైల్ చేయాలి, రిఫార్మ్స్ తీసుకురావాలి బుద్ధిజం లో, అండ్ బుద్ధిస్ట్ మిషనరీస్ ని కూడా స్టార్ట్ చేయాలి టు మేక్ బుద్ధిజం పాపులర్ నేషనలీ అండ్ ఇంటర్నేషనలీ. కానీ ఇక్కడ జైన్ కౌన్సిల్స్ విషయానికి వస్తే ఇట్ వాస్ ఓన్లీ టు కంపైర్ సీక్రెట్ టెక్స్ట్ అంతే. ఇది బాగా బండ గుర్తుగా గుర్తుంచుకోవాలి మీరు. ద ఆబ్జెక్టివ్ టు కండక్ట్ జైన్ కౌన్సిల్స్ వాస్ టు కంపైల్ ద సీక్రెట్ టెక్స్ట్. అయితే వీళ్ళు ఇక్కడ ఫస్ట్ దానిలో వీళ్ళు పెట్టుకున్న ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మహావీర్స్ టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు బి కంపైల్డ్ ఇంటూ 12 అంగాస్ అని ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారు. అంగాస్ అంటే పార్ట్స్ అన్నమాట.
సో దిస్ వాజ్ ద ఆబ్జెక్టివ్ ఫిక్స్డ్ బై ద జైన్ మంక్స్. ఎక్కడ ఫస్ట్ జైన్ కౌన్సిల్ లో ద ఆబ్జెక్టివ్ వాజ్ టు compile Mahavir's preachings into 12 angas. Angas deal with Mahavir's preachings. How many are they? Totally they are 12 in number. కానీ ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, పరిశిష్ట పర్వం కూడా చెప్పింది దాని గురించి. ఆ చంద్రగుప్త మౌర్య టైం పీరియడ్ లో ఏదైతే సివియర్ ఫ్యామిన్ రావడం జరిగిందో దాని మూలంగా ఈ వర్క్ అనేది ఇన్కంప్లీట్ గా ఉండడం జరిగింది. సో ద వర్క్ వాజ్ నాట్ కంప్లీటెడ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద సివియర్ ఫమైన్. ఇంతకు ముందు నేర్చుకున్నాం కదా, సేమ్ రీజన్ ఇక్కడ. సో ద వర్క్ వాజ్ నాట్ కంప్లీటెడ్. అయితే ఎన్ని అంగాలు కంపైల్ అయినాయి ఇక్కడ అంటే 12 చేద్దాం అనుకున్నారు, బట్ 11 అంగాస్ వర్ కంపైల్డ్. ఇక్కడ ద ఫస్ట్ జైన్ కౌన్సిల్. సో దిస్ వాజ్ ద అవుట్కమ్. ద ఆబ్జెక్టివ్ వాజ్ టు కంపైల్ Mahavir's preachings into 12 angas, but because of the severe famine, the work stood incomplete. Only 11 angas were compiled, and that work edaithe undo, that work got completed in the second Jain council. So our 12th angani kuda compile cheyadam jarigindi. Finally Mahavir's preachings were compiled into 12 angas. So objective okate enti ante sacred text ni compile cheyali. ఫస్ట్ దానిలో వాళ్ళు మహావీర్ స్పీచింగ్స్ ని 12 పార్ట్స్ గా విడగొట్టి మనకి అంగాలు ద్వారా కంపైల్ చేద్దాం అనుకున్నారు. అది కాలేదు, ఎందుకంటే ఒక విపరీతమైన కరువు వచ్చినందుకు. అది ఎక్కడ కంప్లీట్ అయిందంటే సెకండ్ జైన్ కౌన్సిల్. సో దీన్ని మించి ఎక్కువ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫ్యాక్ట్స్ ని బాగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనము జైనిజం కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. పార్శ్వనాథ ఒక లైఫ్ గురించి తెలుసుకున్నాం. వర్తమాన మహావీర్ యొక్క లైఫ్ గురించి తెలుసుకున్నాం. అండ్ ద డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజం, పర్టికులర్లీ వర్తమాన మహావీర్ ఎవరైతే ఉన్నారో, హిస్టారికల్ ఫౌండర్ గా నుంచుంటారో, ఆయన చెప్పిన డాక్ట్రిన్స్ ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. ఆయన తీసుకొచ్చిన షద్వాద ఫిలాసఫీ గురించి కూడా తెలుసుకున్నాము. అంతేకాకుండా పరిశిష్ట పర్వన్ ప్రకారము జైనిజంలో 2 సెక్ట్స్ అనేవి ఏ విధంగా ఎమర్జ్ అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాము. అంతేకాకుండా ఇప్పుడు జైన్ కౌన్సిల్స్ అండ్ దాని అవుట్కమ్స్ కూడా తెలుసుకున్నాం. అయితే నేను మనకి ఈ పార్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, అంటే ద రైజ్ ఆఫ్ రిలీజియస్ సెక్ట్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, మనకి తమిళనాడు ఎన్సీఆర్టీస్ లో పర్టికులర్ గా హైలైట్ చేసిన ఫిలాసఫీస్ ఏంటి అంటే బుద్ధిజం, జైనిజం, అజ్విక అండ్ ఉచ్ఛేదవాద. సో మనకి బుద్ధిజం అండ్ జైనిజం కి సంబంధించిన టాపిక్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం అజ్విక ఫిలాసఫీలోకి వెళ్దాం. అజ్విక ఫిలాసఫీ ఫౌండర్ ఇంతకు ముందే మనం డిస్కస్ చేశాము. ఆయనని వర్తమాన మహావీర్ కలవడం కూడా జరిగింది. ఇద్దరు ఎన్నో విషయాలపైన డిస్కస్ చేయడం కూడా జరిగిందని కూడా మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. కాబట్టి దీని ఫౌండర్ ఎవరు అంటే మకరి గోసలపుత్త. మకరి గోసలపుత్త. ఈయన ప్రకారము ఈయన ఫండమెంటల్ ఆఫ్ ఈ అజ్విక ఫిలాసఫీ ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్. అంటే ముందే రాసి ఉంది అది ఈ విధంగా జరగాలనే అనేది ఈ ఫిలాసఫీ యొక్క ఫండమెంటల్ అన్నమాట. సో అజ్విక ఫిలాసఫీ స్టాండ్స్ ఆన్ అ ఫండమెంటల్. ఇట్ బిలీవ్స్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్, ఎవ్రీ యాక్షన్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఇట్ ఈస్ ప్రీ డిటర్మైన్డ్. ఏ విధంగా అయితే రాయబడిందో ఆ విధంగానే జరుగుతుంది అని చెప్పిన మనిషి మనకి మకరి గోసలపుత్త. అదే దట్ ఈస్ ద ఫండమెంటల్ ఆఫ్ దిస్ అజ్విక ఫిలాసఫీ. సో ఏ విషయం జరిగినా కూడా ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద ఫేట్, దాని రాత ప్రకారమే జరుగుతుంది. ఆ ఫేట్ ని ఇక్కడ మనం ఏమని పిలుచుకోవాలి అంటే నియతి అనే విషయం మనం తెలుసుకోవాలి. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. సో ఈయన కూడా దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో కాంటెంపరీ టు బుద్ధ అండ్ వర్తమాన మహావీర్ అనే చెప్పుకోవాలి. కాంటెంపరీ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి మనకి ప్రిలిమినరీలో పర్టికులర్ గా. సో ఆ గ్యాప్స్ ని కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండాలి. సో అజ్విక ఫిలాసఫీ, ద ఫౌండర్ వాజ్ మకరి గోసలపుత్త అండ్ దేర్ వర్ రిఫరెన్సెస్ దట్ వర్తమాన మహావీర్ spent some time with him. And according to this Ajvika philosophy, every action in this universe is completely predetermined and according to its own fate. And fate is recognized as niyati. Okay, మనందరికీ తెలుసు అశోక ఎంతో గొప్ప రూలర్. అశోక యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన బిందుసార he got attracted to this Ajvika philosophy due to the influence of Ajvika monk. ఆయన పేరేంటి అంటే పింగళి వత్స. ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను మీకు. సో పింగళి వత్స యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చి అశోక యొక్క తండ్రి ఎవరైతే బిందుసార ఉన్నాడో ఆయన హీ ఎంబ్రేస్ దిస్ అజ్విక ఫిలాసఫీ.
ఈ అజ్వికా ఫిలాసఫీ చాలా పాపులర్ అయింది ఇన్ ద లైన్స్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. అండ్ ఈ అజ్వికా ఫౌండర్ కూడా హీ వాజ్ కాంటెంపరీ టు బుద్ధ అండ్ వర్తమాన మహావీర్. ఈ పాయింట్స్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. 4వ ఫిలాసఫీ మనకి ప్రస్తావన ఏది కనిపిస్తుంది అంటే ఈ తమిళనాడు ఎన్సీఆర్టీస్ లో మనకి ఉచ్ఛేదవాద. ఉచ్ఛేదవాద ఫిలాసఫీ. దీని ద ఫౌండర్ ఆఫ్ ఉచ్ఛేదవాద ఫిలాసఫీ వాజ్ అజితకేశ కాంబ్లిన్. సో మనకి ఏన్షియంట్ అండ్ మిడివల్ చదువుతున్నాం కాబట్టి చాలా టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి. నేను చదివినప్పుడు కూడా నాకు ఇదే ఇబ్బంది ఉండేది. సో మనము ఎక్కువ శాతము దీనిపైన టైం వేస్ట్ చేసుకోకుండా, అంటే పొద్దునే లేచి ఇది బట్టి కొట్టే విధంగా కాకుండా దీనిలో ప్రిఫిక్స్ నేమ్ అన్నా సఫిక్స్ నేమ్ అన్నా గుర్తుంచుకోండి. దీన్ని చూసినప్పుడు ఒక ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది జనరేట్ చేసుకోండి. అది మనకి ప్రిలిమినరీలో ఎప్పుడైతే మనకి డెసిషన్ మేకింగ్ చేస్తామో, ఎప్పుడైతే మనము ఎలిమినేషన్ చేస్తామో అప్పుడు మనకి ఈ ఫోటోగ్రాఫిక్ మెమరీ కానీ ఈ విధమైన ప్రాక్టీస్ చాలా ఉపయోగపడుతుంది. సో ద ఫౌండర్ ఆఫ్ ఉచ్ఛేదవాద ఫిలాసఫీ వాజ్ అజితకేశ కాంబ్లిన్. అండ్ దీన్ని అంటే ఈయన చెప్పిన ఫిలాసఫీ ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్, మనం యూనివర్స్ లో ఏది చూసినా దానిపైన అంటే ఫీలింగ్ ఎట్లా వస్తుంది మనకి అంటే వీఆర్ రియలైజింగ్ త్రూ అవర్ సెన్సెస్. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ becomes only real when it is realized through senses. మనం ఎప్పుడైతే మన సెన్సెస్ ద్వారా మనం చూసినవన్నీ రియలైజ్ చేస్తామో అదే నిజం అని నమ్మిన మనిషి అజితకేశ కాంబ్లే. ఈ ఉచ్ఛేదవాద ఫిలాసఫీ అదే చెప్తుంది. ఇంకేం చెప్తుంది అంటే గాడ్ ఈజ్ నాట్ రియల్. గాడ్ ఈజ్ నాట్ రియల్ ఎందుకంటే గాడ్ కెన్ నాట్ బి రియలైజ్ త్రూ ద సెన్సెస్. అంటే ఇది దేన్ని ప్రమోట్ చేస్తుంది డైరెక్ట్ గా అంటే కంప్లీట్ ఏథిజం ని ప్రమోట్ చేస్తుంది. కంప్లీట్ ఏథిజం ని ప్రమోట్ చేస్తుంది. సో అకార్డింగ్ టు ఉచ్ఛేదవాద ఫిలాసఫీ, ఎవ్రీథింగ్ దట్ వి అబ్జర్వ్ ఇన్ దిస్ యూనివర్స్ becomes a reality only when that is realized through the senses. And God is not real because God cannot be realized through senses. ఆయన చెప్తున్నాడు ఆ ఫిలాసఫీ ప్రకారం. And this philosophy completely promotes atheism. And దీనికి సంబంధించిన ఇంకో బ్రాంచ్ ఏంటి అంటే జార్వాద బ్రాంచ్. పేరు గుర్తుకుంటే సరిపోతుంది. జార్వాద స్కూల్ ఆఫ్ థాట్ అని పిలుచుకుందాం. జార్వాద స్కూల్ ఆఫ్ థాట్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ ఉచ్ఛేదవాద ఫిలాసఫీ. బాగా గుర్తుంచుకోవాలి. సో మనకి ఈ చాప్టర్ లో మనకు హైలైట్ చేసిన థీమ్ ఏంటి అంటే ద రైజ్ ఆఫ్ టెరిటోరియల్ కింగ్డమ్స్, అంటే మహాజనపదాలు ఏంటి అనేది చూసాం. ఆ మహాజనపదాస్ లో మనకి తెలుసుకున్న విషయం ఏంటి అంటే 10 were located in the Indo-Gangetic region, 2 in central India, 2 in northwestern part of Indian subcontinent, 1 in western India and 1 in south India. వాటికి సంబంధించిన క్యాపిటల్స్ కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ఈ రెండిట్లో సూపర్ పవర్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాము. మొత్తం అన్నిట్లలో ఏది బాగా సక్సెస్ఫుల్ గా స్ట్రాంగ్ గా నుంచింది అంటే మగధ అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. దానికి సంబంధించిన తక్కిన ఫ్యాక్ట్స్ మనకి వచ్చే చాప్టర్స్ లో ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ దానికి ఫ్యాక్చువల్ డేటా దానికి సంబంధించి చెప్పలేదు. సో ద రైజ్ ఆఫ్ ఈ రీజనల్ టెరిటోరియల్ కింగ్డమ్స్ అనేది నేను చెప్పాను అనమాట. అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ యొక్క పొలిటికల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఫెల్ అండర్ ద హ్యాండ్స్ ఆఫ్ దిస్ 16 మహాజనపదాస్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 600 నుండి 300 BC-లో. కానీ మగధ బికేమ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ కాంకరింగ్ ద రెస్ట్ ఆఫ్ ద టెరిటరీస్ ఆర్ మహాజనపదాస్ అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. అది పక్కన పెడితే ఈ చాప్టర్ లో రెండో భాగంలో మనకి కనిపించే విషయాలు ఏంటి అంటే రైజ్ ఆఫ్ రిలీజియస్ సెక్ట్స్. ఆ రిలీజియస్ సెక్ట్స్ అంటే ఆ మూమెంట్స్ ని మనం హెటరోడాక్స్ మూమెంట్స్ అని పిలుచుకుంటాము. అవి ఎందుకు స్టార్ట్ అయినాయి అంటే బికాస్ ఆఫ్ ద షార్ట్ కమింగ్స్ ఇన్ ద వేదిక్ సొసైటీ. సోషల్ డిస్క్రిమినేషన్ కానీ, జెండర్ డిస్క్రిమినేషన్ కానీ, విపరీతమైన సోషల్ ఇవిల్స్ కానీ, విపరీతమైన సూపర్స్టిషియస్ బిలీఫ్స్ కానీ దానిని ఛాలెంజ్ చేసుకుంటానే ఈ ఫిలాసఫికల్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఈ ఫిలాసఫికల్ మూమెంట్స్ అన్నిట్లలో కూడా మనకి తమిళనాడు ఎన్సీఆర్టీస్ లో దేని హైలైట్ చేసుకుంటూ చెప్పారు అంటే బుద్ధిజం కానీ, జైనిజం కానీ, అజ్వికా కానీ, ఉచ్ఛేదవాద కానీ, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అండ్ దాని తోడు అడిషనల్ ఫ్యాక్ట్స్ కూడా ఈ చాప్టర్లో మనం నేర్చుకున్నాం. I hope you have enjoyed this session. Vivek signing off. Thank you.